ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు మద్దతుగా రెడ్డి జాగృతి ఆధ్వర్యంలో జరుగుతున్న సదస్సుకు అధ్యక్ష వహించిన తమ్ముడు పిట్ల శ్రీనివాస్ రెడ్డి గారికి, నా సోదరులు మధుసూదన్ రెడ్డి, నా సోదరులు ప్రేమ్ గాంధీ ఆరోవేశ చైతన్య వేదిక పక్షాన తమ్ముడు ఇస్మాయిల్, సోదరులు ఆరుట్ల జానకి రెడ్డి, ఇంకా అన్నిల పేరు నిరంజన్ రెడ్డి, ఇంకా వేదిక మీద ఉండబడి నా సోదరులకు ఎంఆర్పిఎస్ ఉద్యమానికి చైతన్యవ్వడానికి వచ్చిన నా రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన సోదరులకు, ముఖ్యంగా సోషల్ మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు, ప్రతి ఒక్కరికి ముందుగా నా నమస్సులు. నా రెడ్డి సోదరులారా, సోదరుమణులారా, రేపు ఫిబ్రవరి 7న ఇంకో 15 రోజుల్లో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణను ఇంకా జాప్యం చేయకుండా అమలు జరగాలని చెప్పి 1,00,000 డప్పులతో మాదిగల గుండె చప్పుడు వినిపించాలని, వేలాది కళాకారుల గొంతు నుండి వచ్చే పాటలతో మాదిగల ఆవేదనని ప్రపంచం ముందు పెట్టాలని ఒక సాంస్కృతిక కార్యక్రమాన్ని ఉద్యమంగా మలచబోతున్నాం. ఈ సమయంలో ఆ కార్యక్రమంలో మేము కూడా భాగస్వాములు అవుతాం. ఈ ఉద్యమానికి మద్దతు ఇవ్వడం అనేది ప్రతి ప్రజాస్వామికవాది బాధ్యత అని చెప్పి చాలా సంఘాలు ముందుకు వచ్చినాయి. బహుశా ఈ నెలలో ఈ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఎక్కువ సమావేశాలు మాదిగేతర కుల సంఘాలతోటే వర్గీకరణ మద్దతుగా జరిగినాయి. ఇట్లాంటి సమయంలో నా తమ్ముడు శ్రీనివాస్ రెడ్డి చాలా కాలం నుంచి పరిచయం. రెడ్లలో పేదలు, అగ్రకులాల్లో పేదలు, వాళ్ళ విషయం పట్ల ఒక నిజాయితీ కలిగి, కమిట్మెంట్ కలిగి ముందుకు సాగుతున్నాడు అనే విషయం ఆయనతో జరిగిన చర్చలు సందర్భంగా నాకు అర్థమైంది. నేను ఎప్పుడో ఒక మాట అంటున్నాను, ఏ కులంలో అయినా కొంత ధనికులు ఉన్నారు, పేదలు ఉన్నారు. ఖచ్చితంగా ఏ కులంలో పేదలు ఉన్నారో సమస్య ఎదురైనప్పుడు ఆ పేదల పక్షాన్ని నిలబడాలని ఎంఆర్పిఎస్ అనుకుంటుంటారు. ఇవాళ తమ్ముడు శ్రీనివాస్ రెడ్డి గారు ఈ చొరవ తీసుకొని ఈ సమావేశం ఏర్పాటు చేసి మీ అందరినీ ఇక్కడికి పిలిపించి ఒక సంఘీభావ కార్యక్రమాన్ని చేపట్టినందుకు తమ్ముడికి నేను మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలుస్తున్నా. మీ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుస్తున్నాను. ఖచ్చితంగా ప్లీజ్, ఖచ్చితంగా మీరు ఏదైతే ఈ ఉద్యమానికి మీరు చైతన్యవ్వడానికి, శక్తినివ్వడానికి మీరు వెచ్చిస్తున్నారో ఖచ్చితంగా దీనికి నేను ఎప్పుడూ మీ పట్ల కృతజ్ఞతగా ఉంటాననే విషయం మీకు తీసుకుంటున్నాను. నేను నా జీవితంలో ఎక్కువ కృతజ్ఞతకు విలువనిస్తా. ఎందుకంటే తమ్ముడు రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ మీ పట్ల ఎంత గౌరవంగా మాట్లాడిండో మనం చూసాం. అందరిలో ఉంటుంది మధుసూదన్ రెడ్డి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక సందర్భంలో ఆయనను విలేకరులు ప్రశ్నించారు. ఈ సమాజంలో ఎంతోమంది వ్యక్తులను, వాళ్ళ వ్యక్తిత్వాలను చూస్తున్నారు కదా, మీరు చూశారు కదా,
ఈ సమాజంలో మీకు ఎవరంటే ఇష్టం, ఎవరంటే అయిష్టత అని అడిగాడు. మీరు ఎవరి పట్ల ఇష్టత కలిగి ఉంటారు, ఎవరి పట్ల అయిష్టత కలిగి ఉంటారంటే ఆయన ఒక మాట చెప్పాడు. ఈ సమాజం నుంచి, సమాజంలో ఉండబడే వ్యక్తుల సమూహం నుంచి నువ్వు ఏదైనా వాళ్ళ నుంచి నువ్వు సాయం పొందినప్పుడు ఆ సహాయం తీసుకున్న మీరు సాయం చేసిన వాళ్ళ పట్ల ఎప్పుడూ కృతజ్ఞత కలిగి ఉండండి అని చెప్తాడు అతను. నేను ఆ సూత్రానికి నేను ఎక్కువ విలువనిస్తాను. అందువల్ల ఖచ్చితంగా మీరు అందించే సపోర్టుకు, మీరు వర్గీకరణ కోసం ఇప్పటి నుంచి నిర్వర్తించే బాధ్యతకు, దానికి చాలా రేట్లు నా వంతు అండదండలు అందిస్తాను. అది నేను కృతజ్ఞత కలిగి ఉండే మనిషిగా జీవించాలనుకుంటున్నాను కాబట్టి నేను ఆ బాధ్యత నెరవేర్స్తా. అది భవిష్యత్తులో మీరు ఖచ్చితంగా చూస్తారు. అది నేను ముందుగా చెప్తున్నా. ఇకపోతే 2 అంశాలు ఇక్కడ. ఒకటి, ఎస్సీ వర్గీకరణ కోసం 30 ఏళ్ళ పోరాటం దాటింది. సుదీర్ఘంగా జరుగుతుంది, నిలకడగా జరుగుతుంది. ఎక్కడ కూడా హింస వైపుకు వెళ్లకుండా జరుగుతుంది. మనందరికీ అవగాహన ఉన్నది, ఈ దేశంలో ఎన్నో ఉద్యమాలు జరుగుతున్నాయి. కానీ ఇంత శాంతియుతంగా 3 దశాబ్దాల పాటు మన కళ్ళ ముందు జరుగుతున్న ఉద్యమం ఏదైనా ఉంటే ఎంఆర్పిఎస్ ఉద్యమం అనేసి మీ అందరూ తెలుసు. ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్న దశలో ఎన్నో అవాంతరాలు వచ్చిన విషయం మీకు తెలుసు. ఈ ఉద్యమాన్ని దెబ్బతీయడానికి ఎన్నో కుట్రలు జరిగిన విషయం కూడా మీకు తెలుసు. ఎన్నోసార్లు నిర్బంధంకి గురై జైలు పాలైన విషయం కూడా మీకు తెలుసు. ఎంతోమంది బిడ్డలు తమ విలువైన ప్రాణాలు కూడా ఈ లక్ష్యం కోసం కోల్పోయిన విషయం మీకు తెలుసు. అయినప్పటికీ మేము సహనం కోల్పోలేదు, ఆత్మస్థైర్యం కోల్పోలేదు. సహనం కోల్పోతే ఉద్యమ రూపాలు వేరే తిరిగి వస్తాయి. ఆత్మస్థైర్యం కోల్పోతే ఉద్యమం ఒక అడుగు ముందుకెళ్ళదు. అందులో సహనం కోల్పోవద్దు, అడ్డంకులు ఎన్నొచ్చినా ఆత్మస్థైర్యం కోల్పోవద్దు. ఈ సూత్రానికి లోబడి 30 ఏళ్ల పాటు ఉద్యమం నడుస్తుంది. ఎంఆర్పిఎస్ చేస్తున్న పోరాటానికి వర్గీకరణ వద్దని అడ్డంకులు కల్పించే వాళ్లకు మధ్యలో తేడా, న్యాయం మాదిగల వైపు ఉన్నది అందరికీ తెలుసు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ప్రస్తుత తెలంగాణ రాష్ట్రంలో కానీ షెడ్యూల్ కులాల్లో అతిపెద్ద జనాభా గల కులం మాదిగలు. ఇంకా చాలా కులాలు కూడా ఉన్నాయి, కానీ షెడ్యూల్ కులాల్లో అతిపెద్ద జనాభా కులం షెడ్యూల్ కులాల్లో అతిపెద్ద జనాభా కులం మాదిగలు. సమాజంలో ఎక్కువ వివక్షత గురైంది, ఎక్కువ పేదరికంలో జీవిస్తున్నది మాదిగలు. ఇది మీ నోటీసులు ఉన్న అంశమే, ప్రతి ఊర్లో ప్రతి మండలంలో మీకు తెలిసిన అంశమే. అంటే అత్యంత పేద సామాజిక వర్గం సంబంధించిన ఒక జాతి తమకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దుకోవడం చేస్తున్న పోరాటం 30 ఏళ్ళు. కానీ అడుగున అడ్డంకులు కల్పించే వాళ్లకు జనాభా లేకపోయినా మొదటి నుండి వస్తున్న అవకాశాలు పొందిన వాళ్ళు కనుక అన్ని రంగాలను ప్రభావితం చేసే కాడ, శాసించే కాడ వాళ్ళు ఉన్నారు. మాదిగలు మేలుకోవడానికి 94 నుంచి మొదలైంది దండోరా వచ్చిన తర్వాత. కానీ రాజ్యంలోనే భాగస్వాములు అయింది 100 ఏళ్ల క్రితం వాళ్ళు. మనకు అటువైపు తెలుగు ప్రజలు మద్రాసు పాలనలో ఉన్నారు, ఇటువైపు నిజాం పాలనలో ఉన్నారు. నిజాం పాలనలో కూడా మంత్రులు మా మాల సోదరులు ఉన్నారు, బిఎస్ వెంకట్రావు, శ్యామ్ సుందర్ అంటే వాళ్ళు, అంటే 100 ఏళ్ల క్రితం. అటువైపు పాలనలో టంగుటూరి ప్రకాశం పంతులు కాలంలో మద్రాసు పాలనలో కూడా అక్కడ వేముల కూర్మయ్య అని మా సోదరుడు మంత్రిగా ఉన్నాడు 100 ఏళ్ల క్రితం. 100 ఏళ్ల క్రితం వచ్చిన
ఎడ్యుకేషన్కి సంబంధించిన ఫండ్స్ అన్నీ ఆ వర్గాలకు సంబంధించిన వాళ్ళకి వెళ్ళిపోయినాయి. ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ కాడికి వచ్చేటప్పటికి రిజర్వేషన్లు వచ్చినాయి. అప్పటికి ఎవరు చదువుకునే అవకాశం వచ్చిందో వాళ్ళకి అవకాశాలన్నీ రిజర్వేషన్ ఫలాలు పోయినాయి. దానివల్ల దళితులకు వచ్చే రిజర్వేషన్లన్నీ ఏకపక్షంగా వాళ్ళు అనుభవించడానికి శక్తినిచ్చింది. ఇప్పుడు అక్కడి నుంచి మొదలైన శక్తి వాళ్ళ దేశ రాజకీయాల్లో, రాష్ట్ర రాజకీయాల్లో చాలా అత్యున్నత స్థాయికి అన్ని ఉద్యోగ వ్యవస్థలను, అన్ని రంగాలను కూడా శాసించే కాడికి వాళ్ళు వచ్చేసారు. ఇప్పుడు అడ్డుకుంటున్న వాళ్ళ శక్తి ఎక్కువ, న్యాయం కోసం పోరాటం చేస్తున్న వాళ్ళ పేదరికం ఎక్కువ. కాబట్టి సుదీర్ఘంగా ఇంత జరుగుతున్న కాలం పడుతున్నది. ఈ విషయం ఒక విషయం చెప్తూ, రెండో విషయం ఏంటంటే, తమ్ముడు రెడ్డి జాగృతి పెట్టినట్టుగానే, నా సోదరుడు వైశ్యకు సంబంధించిన సంఘం పెట్టినట్టుగానే ఈ తెలుగు నేల మీద లేదా దేశవ్యాప్తంగా ప్రతి కులానికి ఒక సంఘం అయితే ఉన్నది. ఒక కులంలో 4 సంఘాలు కూడా ఉన్నాయి. నాయకత్వంలో కొంత చిన్న చిన్న విషయాల మీద ఒక కులంలో 4 సంఘాలు ఉంటాయి. కుల సంఘాలు అయితే ఉన్నాయి దేశం మీద. ఎంత అతి తక్కువ జనాభా గల కులమైనా వాళ్ళకంటూ ఒక అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి వాళ్ళ కుల సంఘాలు అయితే ఉన్నాయి. అట్లాంటి కుల సంఘమే ఎంఆర్పిఎస్ కూడా అనుకుందాం. అట్లాంటి కుల సంఘమే ఎంఆర్పిఎస్ అనుకుందాం. అంటే కదా, మాదిగ రిజర్వేషన్ బోర్డు సంస్థ అంటేనే ఒక కుల సంఘం, ఒక ఆశయం కోసం వచ్చినా అది ఒక కుల సంఘం. కానీ ఈ కుల సంఘం రెండో పాత్ర కూడా పోషించుకుంటూ వచ్చేసింది. ఇప్పుడు వైశ్యులకు అన్యాయం జరిగితే ఎవరు రోడ్ ఎక్కుతారంటే వైశ్యులు రోడ్ ఎక్కుతారు. రేపు ఏదన్నా బలంగా ఏదైనా రెడ్డి సామాజిక వర్గానికి ఏదైనా అన్యాయం జరిగితే ఒక రెడ్డి సామాజిక వర్గం బలంగా మాట్లాడుతుంది. ఇప్పుడు మాదిగలకు అన్యాయం జరిగిన కాడ మాదిగలు మాట్లాడతారు. ఇప్పుడు ఉద్యమం వచ్చిన కాడ ఎవరికైతే అన్యాయం జరిగితే వాళ్ళు రోడ్డు మీదకి వస్తారు అనుకుందాం. కానీ మీ సోదరుడిగా నేను రెండో పాత్ర పోషించాలని కూడా అనుకున్నాను. అత్యంత బలహీన వర్గమైన ఈ మాదిగ జాతి ఒక ఉద్యమం చేస్తున్నప్పుడు 30 ఏళ్ల క్రితం ప్రకాశం జిల్లా ఒక మారుమూల సముద్రం ఒడ్డుకున్న మారుమూల గ్రామంలో 10 మందితో మొదలైన ఉద్యమం ఇవాళ దేశంలో అత్యంత శక్తివంతమైన పెద్ద ఉద్యమంగా మారింది. ఈ స్థాయి ఉద్యమం నిర్వహించడానికి శక్తినిచ్చింది నాకు సమాజం. ఆ ఒక్కటి నా మనసులో ఉన్నది. ఈ స్థాయి శక్తినిచ్చింది. కష్టాలు, బాధలు, నిందలు, జైళ్ళు, నిర్బంధాలు, లాఠీ దెబ్బలు, మరణాలు ఇన్ని ఎదురవుతున్నా దశల వారుగా ఉద్యమం విస్తరించుకుంటూ ఒక గ్రామంలో పుట్టిన ఉద్యమం ఇవాళ 10, 15, 12, 13 రాష్ట్రాలకు బలంగా విస్తరించింది. దేశాన్ని ప్రభావితం చేస్తున్న విషయం మీరు చూస్తున్నారు. మరి ఈ స్థాయి శక్తి ఎక్కడి నుండి వచ్చింది? డైరెక్ట్ మాదిగల నుంచి రాలే. మాదిగల పోరాటంలో ధర్మం ఉన్నదని చెప్పి సమాజం అందించిన మద్దతు వచ్చేసింది. ఇప్పుడు ఏ మాదిగల పోరాటంలో ధర్మం ఉన్నదని మీరు అనుకొని ఇక్కడికి వచ్చినట్టుగానే గ్రామాల్లో, మండలాల్లో, జిల్లాలో ఎంఆర్పిఎస్ చేస్తున్న ప్రతి పోరాటానికి సమాజంలో అన్ని వర్గాల మద్దతు ఉండడం వల్ల ఇవాళ ఎంఆర్పిఎస్ ఉద్యమం ఎదిగింది. అప్పుడు నేను అనుకున్నది ఏంటంటే, ఈ శక్తినిచ్చింది సమాజం అయినప్పుడు, ఉద్యమం ముందుకు నడవడానికి శక్తినిచ్చింది సమాజం అయినప్పుడు, తిరిగి మనం పెంచుకున్న ఈ శక్తి సమాజం అయినప్పుడు తిరిగి సమాజం కోసం కూడా పాటుపడాలనే దాని మీద ఎంఆర్పిఎస్ ఉద్యమం చేసుకుంటూ వచ్చేసింది. ఇది ఏ స్థాయికి వచ్చిందంటే, ఆ శక్తితో జరిగిన పోరాటం, ప్రభుత్వాలు చేయలేని పనులు, ప్రతిపక్షాలు కూడా మాట్లాడలేని అంశాలు ఎంఆర్పిఎస్ టేకప్ చేసుకుంటూ వచ్చేసి ప్రభుత్వాలకు అప్పటికి రాని ఆలోచనల్ని, ప్రతిపక్షాలు కూడా కొన్ని విషయాల మీద మాట్లాడని విషయాలని ఎంఆర్పిఎస్ లేవనెత్తి ఈ సమాజంలో ఉండబడే అన్ని వర్గాలకు పథకాలు, ఫలితాలు అందించిన చరిత్ర ఎంఆర్పిఎస్కు ఉన్నది. మళ్ళీ చెప్తున్నా, ఏ కుల సంఘమైనా తన కుల ప్రయోజనాలు కాపాడుకోవడం ముఖ్యమే. ఒక కులం వల్ల ఇతరులకు అన్యాయం జరగద్దు, ఇతరుల వల్ల ఆ కులానికి అన్యాయం జరగద్దు. మాదిగలకు ఇతరుల వల్ల అన్యాయం జరగద్దు, మాదిగల వల్ల ఇతరులకు అన్యాయం జరగద్దు. ఇది అనుకుంటున్న దశలో చాలా సమస్యలు ఎదురైనాయి ఈ ప్రయాణంలో, ఈ ప్రస్థానంలో. నేను ఆ కోణం నుంచి వచ్చి మళ్ళీ లాస్ట్కి చిన్న విషయాలు చెప్పిపోతా. నాకు శక్తినిచ్చింది సమాజం అయినప్పుడు తిరిగి సమాజం కోసం కూడా పాటుపడాలి కదా అనుకుంటున్న దశలో నాకు 2004లో ఒక సమస్య ఎదురైంది. అంటే 20 ఏళ్ల క్రితం.
ఖమ్మం జిల్లా రెబ్బవరం అనే ఒక గ్రామం ఉన్నది వైరా దగ్గర. నేను అక్కడ చిన్న మీటింగ్ పెడుతున్నప్పుడు ఒక ముస్లిం కుటుంబం నా దగ్గరకు వచ్చింది. అన్న, మీ మీటింగ్ వింటాం కానీ మా బాధలు ఏమన్నా వింటారా అన్నాడు. వింటాం తల్లి, చెప్పు అన్న. సంకనో బిడ్డను వేసుకొని వచ్చి, అన్న నా బిడ్డ పేరు నసీమా, ఎదురుగా కనిపించే పూరి గుడిసె మా ఇల్లు అన్న. నా బిడ్డకు గుండెల్లో రంధ్రాలు ఉన్నాయి, గుండె జబ్బు ఉన్నదన్న. డాక్టర్ల దగ్గరికి వెళ్తే ప్రైవేట్ ఆసుపత్రులు పోమన్నారన్న. ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్తున్నామో 1,40,000 అని ఆపరేషన్ అంటున్నారన్న. కూలి చేసుకునే కుటుంబం అన్న, ఒకనొక బిడ్డ అన్న, ఆపరేషన్ చేయించే స్తోమత లేదన్న, మీరేమన్నా సాయం చేస్తారా అని అడిగి. ఏ బిడ్డ ప్రాణమైన ప్రాణమే కదా. వాళ్ళకు చెప్పానమ్మా, నా దగ్గర డబ్బులు లేవు, నేను పేదోడిని, కానీ ఆపరేషన్ చేయించే మార్గం అయితే చూస్తా తల్లి అని. డబ్బులే లేనప్పుడు ఇక మార్గమే ఉంటుందన్నా ఆపరేషన్ చేయించడానికి అంటే, మరి నా దగ్గర డబ్బులు లేవు కానీ గవర్నమెంట్ దగ్గర ఉంటాయి కదమ్మా, గవర్నమెంట్ దగ్గర తీసుకెళ్ళి చేపిస్తాను అన్న. నేను ఇచ్చే సమయానికి ఎన్నికలు జరిగినాయి, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నాడు కానీ కౌంటింగ్ జరగలే. అంటే ఆ పీరియడ్ మధ్యలో నేను ఆ మీటింగ్ పంపించాను. సరే నీ దయాన్న నా బిడ్డను కాపాడితే చాలు, నువ్వు ఎక్కడికి తీసుకెళ్ళినా నా బిడ్డను కాపాడితే చాలు అన్నది. వెంటనే సరే, వారం రోజులకు స్వర్గీయ రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి అయ్యిండు. మే 14, 2004. నేను ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని, అక్కడ మాదార్ అనే ఒక తమ్ముడు ఎంఆర్పిఎస్లో పనిచేస్తాడు, ముస్లిం అయినా పనిచేస్తాడు. ఆ తమ్ముడిని ఫోన్ చేసి, పలానా టైంలో నేను మాట ఇచ్చాను ఒక వారం 10 రోజుల క్రితం, ఆ బిడ్డ మళ్ళీ ఏమన్నా అవుతే మనకి ఇబ్బంది అవుతుంది, తొందరగా తీసుకురా అని చెప్పాడు. మే 20కి తీసుకొచ్చారు. మే 21కి స్వర్గీయ మన రాజశేఖర్ గారి దగ్గర తీసుకెళ్ళినప్పుడు సరే ఆయన ధర్మదర్శనం పెట్టిండు. ముఖ్యమంత్రి అయిన వెంటనే ప్రజలందరినీ కలుసుకోవడం కోసం ఎవరు పెట్టలేని విధంగా ధర్మదర్శనం పెట్టిండు. ఆ ధర్మదర్శన కార్యక్రమానికి నేను వెళ్ళాను వీళ్ళని పట్టుకొని. ఆయన వెనక జన్నత్ హుసేన్ అనేటి ఉన్నాడు, అప్పుడు అధికారి అతను. నన్ను చూసి 4 అడుగులు, అందరిని కలిసి 4 అడుగులు ముందుకు వచ్చి, ఏం కృష్ణ ఇంత పబ్లిక్లో నువ్వెందుకున్నావు, లోపల రావచ్చు కదా అన్నాడు. సార్ నేను ఒక్కనైతే లోపలికి వచ్చినాను సార్, 4గురితో కలిసి వచ్చాను, అందరినీ రానివారని చెప్పి నేను వీళ్ళని పట్టుకున్నాను సార్ అంటే, ఏంటి విషయమో అని అన్నాడు. నేను మొత్తం ఆ 4గురు వచ్చిండ్రు. ఆ నసీం అనే చిన్న బిడ్డ, వాళ్ళ తల్లి, వాళ్ళ నాన్న, వాళ్ళ నానమ్మ. ఆ 4గురు విషయం నేను చెప్పాను. 15 రోజుల క్రితం ఈ విషయం తెలిసింది సార్, నువ్వు ఆపరేషన్ చేశాను. చూసుకున్నాడు ముఖ్యమంత్రి, చూసుకొని ఒక మాట అన్నాడు, కృష్ణ 1,40,000 కానీ నేను ఒక 25,000 ఇస్తా సీఎం రిలీఫ్ ఫండ్ నుంచే అన్నాడు. మన అందరూ తెలుసు, అంతకుముందు ఎవరు ఏ ఎమ్మెల్యే లెటర్ రాసినా, ఎంపీ లెటర్ రాసినా, ఏ ముఖ్యమంత్రి అయినా సీఎం రిలీఫ్ ఫండ్ పెడితే ఒక 25,000, బాగా ఎవరన్నా గట్టిగా పట్టుబడితే ఒక 40,000, 50,000 ఇచ్చేవాళ్ళు, అంతకంటే మొత్తం ఇచ్చేవాళ్ళు కాదు. నాకు అదే చెప్పిండు. నేను ఒక మాట అన్నా, సార్ మరి 25,000 మీరు ఇస్తే ఇంకా 1,10,000 ఎవరు పెట్టుకోవాలి అన్న. కన్నోళ్ళు పెట్టుకుంటారు కదా అన్నాడు. కన్నోళ్ళు వీళ్ళే కదా సార్, చాలా పేద కుటుంబం సార్, వీళ్ళ ఊరికి వెళ్ళినప్పుడు పూరి కొడిస్తే సార్ ఈయన రిక్షా తొక్కొని బతుకుతారు సార్, అంతకంటే లేదు సార్, నువ్వు కాపాడాల్సిందే అని అన్నాడు. ఆయన నీకు తెలియదు కృష్ణ, బడ్జెట్ సరిపోదు, ఇట్లా నువ్వు ఒక్కడికి తీసుకొస్తే ఇంకా చాలా మంది వస్తే నా బడ్జెట్ సరిపోదు అన్నాడు. నేను అన్నా, సార్ బడ్జెట్ గురించి మాట్లాడద్దు, డబ్బులు ఉన్నోళ్ళు మీ దగ్గరికి ఎట్లా రారు సార్, వాళ్ళ బిడ్డలకు చేసుకుంటారు, లేని వాళ్ళు మీ దగ్గరకు వచ్చినప్పుడు చేయాల్సిందే కదా సార్ అన్నప్పుడు దాన్ని సీరియస్గా తీసుకోక, నీకు తెలియదు కృష్ణ అని చెప్పి వెళ్ళిపోతున్న మనిషిని ఇట్లా బట్టి తిప్పాయను కాకు ముఖ్యమంత్రిని, పబ్లిక్ చూస్తూనే ఉన్నారు. వెనుకకు తిప్పి, సార్ మీరు అట్లా వెళ్ళడం భావ్యంగా లేదు, మీరు కనుక ఆపరేషన్ చేయించకపోతే బిడ్డ చచ్చిపోతుందేమో జాగ్రత్త అన్న. బిడ్డ చచ్చిపోతుందేమో బాగుండదు అన్న, జాగ్రత్త బాగుండదు అన్న. అంటే సింపతి రావాలని, సార్ బిడ్డ చచ్చిపోతుంది సార్ బాగుండన్న. దాన్ని రాజశేఖర్ గారు అపార్థం చేసుకున్నాడు. అపార్థం చేసుకొని, ఏమయ్యా ఒక ముఖ్యమంత్రి పట్టుకొని వెనుకకు తెప్పి బాగుండదని నాకే చెప్తున్నావు అని చెప్పి, ఇక ఆయన కూడా కొంత గట్టివాడు కదా, నా దగ్గర ఒక మాట అన్నాడు. ఇగో ఇప్పుడు 25,000 ఇస్తాను కదా, 25 రూపాయలు కూడా ఇవ్వ, నువ్వేం చేసుకుంటావు అన్నాడు. ఇది మా ఇద్దరి మధ్యలో జరిగే సమయం. మీరు ఇవ్వకపోతే ఉద్యోగం చేయాల్సి వస్తుంది అన్నాడు. నేను చేసుకోపో అన్నాడు. మరి నేనేం చేయాలిగా, ఆ బిడ్డను కాపాడాలి. అప్పుడు నాకు పేపర్లో అప్పుడప్పుడు కనిపించేది, ఎవరన్నా గుండె జబ్బులున్న పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు ఎవరికన్నా విలేకరులకు చెప్తే ఫోటోలు వేసేవాళ్ళు ఆ రోజుల్లో. ఏది ఒక దాతలు ఎవరన్నా ముందుకు వస్తే మా బిడ్డను కాపాడని చెప్పి అవి నాకు పిక్చర్లు వచ్చేసినాయి. అంటే దాతల దాని మీద బిడ్డల ప్రాణాలు ఆధారపడాలా, పెద్ద బిడ్డలు, దీని సంగతి ఏందో చూద్దామని చెప్పి వాళ్ళని తీసుకెళ్ళి అక్కడి నుంచి నేను గుండె జబ్బుతో బాధపడుతున్న పేద పిల్లలందరికీ ఉచిత ఆపరేషన్ జరగాలి కార్పొరేట్ ఆసుపత్రులు అని చెప్పి ఉద్యోగం మొదలుపెట్టా. ఆ మొదలుపెట్టినప్పుడు వీళ్ళందరూ గుండె జబ్బు పిల్లలే. ఓకే, ఆ రోజు ఏమైందంటే ట్యాంక్ బండ్ కాడ అంబేద్కర్ విగ్రహం, అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ ఉన్నది కింద. ఆ కమ్యూనిటీ హాల్లో వేలాది మందితో మీటింగ్ పెట్టా.
నేను ఎప్పుడు నా స్నేహితుడు కిషన్ రెడ్డి అనే విషయం మీకు తెలుసు, మొదటి నుంచి అందరితో నేను సంబంధాలు కలిగి ఉంటాను, అన్ని పట్ల సంబంధాలు ఉన్నాయి. కిషన్ రెడ్డి గారు, ఈటల రాజేందరు, అప్పుడు చంద్రశేఖర్ మంత్రి, డాక్టర్లు అందరిని పిలిచి వేలాది మంది పెట్టాను. గుండె జబ్బు పిల్లలందరికీ ఉచిత ఆపరేషన్లు ప్రైవేట్ ఆసుపత్రులు చేయించాలని మీటింగ్ పెట్టిన రోజే అదే గుండె జబ్బు అబ్బాయి చచ్చిపోయాడు అక్కడ. ఇది చూడండి, ఈ 2004 పిచ్చారు. అంటే గుండె జబ్బు ఈ అబ్బాయి ఈటల రాజేందర్ నియోజకవర్గం సంబంధించిన శనిగరం గ్రామానికి సంబంధించిన వ్యక్తి, కమలాపురం మండలం. ఈ అబ్బాయికి చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ 25,000 ఇచ్చింది. కానీ మిగిలిన డబ్బు పెట్టుకోలేని పరిస్థితిలో ఉచిత ఆపరేషన్ల కోసం ఉద్యమం జరుగుతుంది కాబట్టి తండ్రి పట్టుకొని వచ్చేసాడు, తల్లి కూడా లేదు. ఇక అక్కడికి వచ్చి చనిపోయాడు. ఏం చేయాలి, ఇంకా లాభం లేదనుకొని చెప్పి ఈ డెడ్ బాడీని నేను కిషన్ రెడ్డి అన్నను ఇద్దరం కలిసి చేతులు పట్టుకొని మోస్తూ హైదరాబాద్ మొత్తం ట్యాంకుని ప్రదర్శన చేసి ట్యాంక్ బండ్ కాడ కూర్చొని ఈ రోజు వచ్చిన పిల్లలందరికీ ఉచిత ఆపరేషన్ చేయాల్సిందే అని చెప్పి పేద ఉద్యమంగా మారింది. అది 2004 ఆగస్టు 7. అప్పుడు రాజశేఖర్ గారు ఢిల్లీలో ఉన్నాడు. ఉద్యోగ బాధ్యతలతో ధర్నా అని నాకు ఫోన్ చేసిండు. మళ్ళీ నా దగ్గర విలేకరులు ఉన్నారు, రోడ్డు మీద ధర్నా, పిల్లలందరూ ట్యాంక్ బండ్ రోడ్డు మీదనే కూర్చున్నారు, వాళ్ళ తల్లిదండ్రులు కూర్చున్నారు. ఆపరేషన్ చేయకపోతే మేము హుస్సేన్ సాగర్లో తెస్తామని వీళ్ళు రోడ్డు మీద కూర్చున్నారు. అక్కడ డెడ్ బాడీ ట్యాంక్ బండ్ కాడ పెట్టుకొని కూర్చున్నాం. చూడండి, అంతిమంగా రాజశేఖర్ గారు ఫోన్ చేసిండు. ఏం కృష్ణ, కొత్త డ్రామా మొదలు పెట్టినావా అన్నాడు నన్ను. ఆయన ఢిల్లీలో ఉన్నాడు, ఇక్కడ లేడు. నేను డ్రామా కాదు, ఉద్యమం కాదు సార్ నేను అన్నా. ఉద్యమం కదా సార్ అన్నాను. ఏం ఉద్యమమే నీ ఉద్యమం? 1000 మంది పిల్లల్ని రోడ్డు మీద తీసుకొచ్చి ఇప్పటికిప్పుడు ఆపరేషన్ చేయమన్నా మేడ మీద కత్తి పెడితే ఎట్లా చేయించాలి అని అన్నాడు. సార్ ఇప్పుడు వచ్చిన మాట నిజమే, ఇంతమంది కానీ 2.5 నెలల క్రితం ఒక నసీమనే తీసుకొచ్చాను కదా, మరి ఆ ఒక్క బిడ్డకి ఎందుకు చేయించలేదు అన్నా నేను. అన్నప్పుడు నన్ను బెదిరిస్తున్నావా అన్నాడు. సార్ నిన్ను బెదిరించేంత నాయకున్నా సార్, ఆనాడైనా ఈనాడైనా బిడ్డ ప్రాణం కాపాడాలని ఆనాడు, బిడ్డల ప్రాణం కాపాడాలని ఈనాడు అన్న. సార్ ఇప్పుడు మీరు ఆలస్యం చేస్తే చాలామంది పిల్లలు చచ్చిపోతారు సార్ అని నేను అంటే ఇక కొద్దిగా నన్ను బెదిరించిండు. నా సంగతి నీకు తెలియదు, నీ సంగతి నాకు తెలుసు, ఇదంతా బెదిరించాడు. కానీ ఇక నువ్వెన్నన్నా బెదిరించు సార్, ఈ పిల్లలందరికీ ఉచిత ఆపరేషన్ జరిగేంత వరకు మాత్రం నేను రోడ్డు దిగిపోను సార్ అని అన్న. ఫోన్ కట్ చేసిండు. ఇగో ఉద్యోగ బాధ్యతతో ధర్నానా కృష్ణమాదిగ మీద వైఎస్ ఆగ్రహం, ఇది ఢిల్లీ నుంచి వచ్చిన న్యూస్. అంటే నాతో మాట్లాడిండు కదా. ఇగో రాజశేఖర్ గారు నన్ను బెదిరించిండు అని చెప్పి నేను ఇక్కడ మాట్లాడిన విషయం సీఎం అదే రోజు. కానీ ఆయన మళ్ళీ పెద్ద మనసు చేసుకొని మళ్ళీ 6:30కు 11 గంటలకు మొదలైన ధర్నా 6:30కు ట్యాంక్ బండ్ కాడ ఎట్లుంటుందో చూడండి. వెంటనే రాజశేఖర్ గారు ఈ రోజు వచ్చిన పిల్లలందరికీ ఉచిత ఆపరేషన్ చేయడానికి ఒక ప్రత్యేకమైన పథకం తీసుకొస్తామని చెప్పడం అప్పటి నుంచే మొదలైపోయింది. అదే ఆరోగ్య బీమా, అదే ఆరోగ్యశ్రీ, అదే ఆరోగ్య బీమా, అదే ఆరోగ్యశ్రీ ఇవాళ అందరికీ ఉపయోగపడుతుంది. దాదా నర్సిరెడ్డి అన్న, నల్గొండ గదరన్న, అవునా అనా? ఇది మీ సోదరుడుగా ఇవాళ మనందరికీ తెలుసు, ప్రపంచంలో కార్పొరేట్ ఆసుపత్రులు ఉన్నాయి. డబ్బులున్న వాళ్ళు ఒక ఆసుపత్రికి వెళ్తారు, డబ్బులు లేని వాళ్ళు గవర్నమెంట్ ఆసుపత్రికి వెళ్తారు. ఇప్పుడు తమ్ముడు రెడ్డి జాగృతి పేద రెడ్ల కోసం పోరాటం చేస్తున్నాడు అనుకుందాం. మరి పేద రెడ్లకు ఏదన్నా అనారోగ్య సమస్య తీవ్రమైంది వస్తే ఎక్కడికి పోతారు? కార్పొరేట్ ఆసుపత్రికి పోరు కదా, యాడికి పోతారు? ప్రభుత్వ ఆసుపత్రికి పోతారు కదా. కానీ వాళ్ళ పేద రెడ్లే కాదు, పేదలందరూ కలిసి కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్ళే పరిస్థితి మాత్రం ఆరోగ్యశ్రీ పథకం ద్వారా వచ్చింది. అంటే సమాజం అందించిన శక్తితో ఎంఆర్పీస్ ఎదిగినప్పుడు తిరిగి సమాజానికి సేవ చేయాలి అనే ఒక లక్ష్యమే ఇవాళ ఈ దాని జరిగింది. ఇప్పుడు నేనంతా ఇది చెప్పాను కదా, ఒక్కసారి ఇది వాస్తవమా కాదా అనే విషయం స్వర్గీయ రాజశేఖర్ గారు చనిపోక ముందు అసెంబ్లీలో ఏం మాట్లాడిండో వినండి. అందుకంటే ముందు ఈ రాజీవ్ ఆరోగ్యశ్రీ ఏర్పాటు చేయడానికంటే ముందు మరో సమస్య వచ్చింది. నేను అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోని చిన్నపిల్లలకు సంబంధించిన గుండె ఆపరేషన్లు చేయించమని చెప్పి ఒక పెద్ద ఊరేగింపు చేశాడు మందకృష్ణ మాదిగ. మినిస్టర్ గారు ఆయనకు కూడా 12 సంవత్సరాల వయసున్న పిల్లలందరికీ చేయించాలని చెప్పి ఊరేగింపు చేశాడు. ఆయన ఆ ఊరిని ఊరేగింపు చేస్తుంటే 12 సంవత్సరాల నుంచి, అంటే మేము అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలో 12 సంవత్సరాల వయసున్న వాళ్ళందరినీ ఒక ఊరేగింపు తీసుకొచ్చి ఆ ఊరేగింపులో అలసలతో 20 చచ్చిపోయే కూడా పిల్లలు మా దృష్టికి వచ్చిన వెనువెంటనే ఏమాత్రం ఆలస్యం అందుకంటే ముందు
ఓకే, అంటే వెంటనే ఏర్పాటు చేసామా లేదా అనేది. ఆరోగ్యశ్రీ పథకం రాకముందు జరిగిన ఉద్యమం ఇవాళ పేదలందరికీ, కులంతో మతంతో సంబంధం లేకుండా పేదలందరికీ నేను జరిగింది. ఎంఆర్పిఎస్కు శక్తినిచ్చింది సమాజం అయినప్పుడు తిరిగి సమాజం కోసం మనం పాటుపడాలి కదా అని చెప్పి అనుకున్న పోరాటం రూపమే వాళ్ళందరికీ మేలు చేసింది. దీని ఫలితమే 2018లో 17-18లో గౌరవ నరేంద్ర మోడీ గారు ఆయుష్మాన్ పథకం తీసుకొచ్చిండు. ఆ పథకం రూపకల్పనకు వచ్చేటప్పటికి ఇక్కడ ఆరోగ్యశ్రీ పథకానికి ఏ వైద్య బృందం అయితే పనిచేసిందో అక్కడికి అదే వైద్య బృందం పనిచేసి దానికి రూపకల్పన చేసి వచ్చేసింది. దేశవ్యాప్తంగా ఒక పథకానికి మళ్ళీ రూపకల్పన చేయడానికి దారితీసింది. మీ సోదరుడిగా నా వంతు సమాజం పట్ల బాధ్యత ఎట్లుంటుంది అనే దానికి ఒక ఎగ్జాంపుల్. రెండో విషయం, తర్వాత జరిగిన పరిణామాల్లో కాళ్ళు లేని, చేతులు లేని, కళ్ళు లేని వికలాంగుల పక్షాన కూడా ఒక న్యాయమైన పోరాటం చేద్దామని చెప్పి దేశంలో ఎక్కడ లేని పోరాటాన్ని లక్షలాది మందితో 2007లో, అది 2004 అయితే 2007లో పిల్లలందరూ అన్నారు, వికలాంగులు వచ్చి, అన్నా నువ్వు గుండె జబ్బుతో బాధపడుతున్న పేదల కోసం చేస్తే అందరికీ మేలు జరిగింది కదా అన్న, మా కోసం కూడా చేయవచ్చు కదా అంటే, ప్రపంచంలో లక్షలాది మందితో వికలాంగుల మీటింగ్ పెట్టినది ఎవరన్నా ఉండాలంటే ఎంఆర్పిఎస్ పెట్టింది. ఆ రోజు 200 రూపాయల పెన్షన్, భారతదేశంలో అన్ని రాష్ట్రాల కంటే తక్కువ ఉన్న పెన్షన్ 500-700 పెన్షన్ ఉన్నది. కానీ ఈ రోజు 2 తెలుగు రాష్ట్రాల్లో 6,000 రూపాయల పెన్షన్ రాబోతుంది. అక్కడ పెన్షన్ వస్తుంది, ఇక్కడ ఇవ్వాలి. దేశంలో ఎక్కలేని పెన్షన్ మన వికలాంగులకు ఎక్కడ వస్తున్నదంటే ఇక్కడనే వస్తుంది. దానికి చొరవ తీసుకున్నది కూడా ఎంఆర్పిఎస్. దానికోసం ఆమర దీక్ష చేయాల్సిన వచ్చినప్పుడు ఆమర దీక్ష చేశా, యుద్ధం చేయాల్సిన సమయంలో యుద్ధం చేశాం. అందరికీ మేలు జరిగింది. ఆ ఆరోగ్యశ్రీ కార్డు అన్ని కులాలకు, అన్ని మతాల పేదలకు ఎట్లయితున్నదో వికలాంగుల సమాజానికి కూడా అట్లనే ఇవాళ అన్ని కులాల వికలాంగులకు, అన్ని కులాల పేద వికలాంగులకు కూడా ఇవాళ పెన్షన్ ఆ స్థాయికి వచ్చింది. ఇకపోతే కొన్ని సందర్భాల్లో ఎంఆర్పిఎస్ ప్రతిపక్ష పాత్ర ఎట్లా పోషించిందో ఒక విషయం మీ దృష్టికి తీసుకొస్తున్నాను. నా సమాజానికి అర్థం కావాలి. ప్రతిపక్ష పాత్ర కూడా పోషించింది. ఎగ్జాంపుల్ ఒక విషయం చెప్తున్నాను నేను. 2004లో వృద్ధుల వితంతుల పెన్షన్ 200 ఉండే. అప్పుడు రాజశేఖర్ గారు హయాంలో మొదటి బడ్జెట్ 34,000 కోట్లు. 2014లో కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి. అప్పుడు చివరి బడ్జెట్ 1,61,000 కోట్లు. ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నా. రాజశేఖర్ గారి కాలంలో ప్రారంభ బడ్జెట్ 34,000 కోట్లు. కిరణ్ కుమార్ గవర్నమెంట్లో చివరి సంవత్సరం 1,61,000 కోట్లు. బడ్జెట్ ఆ స్థాయిలో పెరిగింది. కానీ రాజశేఖర్ కాలంలో 200 పెన్షన్, రోషే కాలంలో 200 పెన్షన్, కిరణ్ కుమార్ గారి కాలంలో 200 పెన్షన్. 10 ఏళ్ళు గడిచినా వృద్ధుల పెన్షన్ రూపాయి పెరగలే. 10 ఏళ్ళు గడిచినా వృద్ధుల పెన్షన్ రూపాయి పెరగలే. ఇప్పుడు చెప్పండి, మరో 10 ఏళ్లలో 2,000 దాకా వచ్చింది. ఇంకొక 2 నెలల్లో మళ్ళీ 2,000, 4,000 కాబోతున్నాయి. ఒక 10 ఏళ్ళు రూపాయి ఎందుకు పెరగలేదు? మరో 10 ఏళ్ళు 10 రేట్లు ఎట్లా పెరిగింది? ఏ ప్రతిపక్షం మాట్లాడలే. ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోలే. ప్రభుత్వాలు నిర్ణయం తీసుకుంటే ఎందుకు పెన్షన్ పెరగలేవు? 100 రూపాయలు 200 ఎందుకు 10 ఏళ్ళు ఉన్నది? అప్పుడు 2 సంఘటనలు నన్ను ప్రభావితం చేసింది. 2 సంఘటనలు ప్రభావితం చేసింది. ఒకటి ఒక బీసీ తల్లి, రెండు ఒక రెడ్డి తల్లిదండ్రులది. ఒక బీసీ తల్లిది, ఇంకొక రెడ్డి తల్లిదండ్రులది. ఆ 2 సంఘటనలు నేరుగా నా దృష్టికి రాలేదు. గుండె జబ్బుల ఉద్యమ సమస్య నేరుగా నా దృష్టికి వచ్చింది. వికలాంగుల తమ్ములు నన్ను కలిసి విశాఖపట్నంలో మాట్లాడినారు. కానీ ఈ ముసలి మన పెద్ద తల్లిదండ్రుల వాళ్లకు న్యాయం జరగాలని చెప్పి నా దృష్టికి ఎవరు తీసుకురాలి. కానీ 2 సంఘటనలు నన్ను ప్రభావితం చేసినాయి. మాది ఉమ్మడి వరంగల్ జిల్లా. ఓకే, నేను ఢిల్లీలో కిషన్ రెడ్డి అన్న ఒక దీక్ష చేస్తుంటే తెలంగాణ కోసం ఆయనకు మద్దతు ఇచ్చి ట్రైన్లో నేను వచ్చి వరంగల్లో దిగా. అప్పుడు సాక్షిలో ఒక పేపర్లో ఒక ప్రకటన వచ్చింది, ఒక పేపర్లో ఫోటో వచ్చింది. ఒక కన్న తల్లిని ఇంట్లో భారం అనుకొని కన్న కూతురు ఇంట్లో నుండి తీసుకెళ్ళి మహబూబాద్ దగ్గర గుండ్రాతి మడుగు ఇంట్లో నుండి తీసుకెళ్ళి నర్సంపేట బస్టాండ్లో వదిలేసి వచ్చేసింది. తల్లినే, మగపిల్ల లేరు ఆమెకు, భర్త లేడు, ఆడపిల్ల, ఆమెను సాధు లెక్క తీసుకెళ్ళి వేసేసింది. పేపర్లో సాక్షులు వచ్చింది, భారమైన పేగుబంధం కన్న తల్లినే బస్టాండ్లో వదిలేసిన కూతురు అని చెప్పి. ఎట్లుంటుంది కన్న తల్లిని అట్లా చేస్తే? ఇది ఇప్పటిది కాదు చరిత్ర.
భారమైన పేగుబంధం, కన్న తల్లిని బస్టాండ్లో వదిలేసిన కూతురు అని చెప్పి పేపర్లో చూసినప్పుడు బాధ అనిపించింది. ఇది సెప్టెంబర్ 8, 2012. ఇప్పటి గురించి మాట్లాడతలేను నేను. 20 ఏళ్ల క్రితం గుండె జబ్బుల గురించి మాట్లాడినా, 14 ఏళ్ల క్రితం 17 ఏళ్ల క్రితం వికలాంగుల గురించి మాట్లాడినా. ఇది 2012 అంటే 13 ఏళ్ల క్రితం. ఇది వచ్చిన తర్వాత మళ్ళీ మన వరంగల్ జిల్లా చిట్యాల్లో ఇంకో పేపర్ వచ్చింది. అది కూడా న్యూస్ ఏంటంటే సాక్షిలోనే వచ్చింది. 30 సెప్టెంబర్ మళ్ళా, ఇది 12 సెప్టెంబర్, ఇది 8 సెప్టెంబర్, మళ్ళీ వరంగల్దే మళ్ళా 30 సెప్టెంబర్ మళ్ళా చిట్యాలది వచ్చేసింది. అందులో ఏమున్నదో చూడండి. భువ కరువై బతుకు బరువై పండుటాకల ఆత్మహత్య, పోషించే దిక్కులేక అగత్యం. వీళ్ళెవరు? 80 సంవత్సరాల్లో రాజిరెడ్డి, 70 సంవత్సరాల్లో వెంకట నరసమ్మ. 80 సంవత్సరాల్లో రాజిరెడ్డి, 70 సంవత్సరాల్లో వెంకట నరసమ్మ. వీరు పురుగుల మందు పోసుకొని చచ్చిపోయినారు. ఆ వయసులో ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది? మొదటి సంఘటన చూసి బాధ అనిపించింది బస్టాండ్. ఈ సంఘటన చూసిన తర్వాత ఓహో ఏదో పాత్ర పోషించాలని చెప్పి అనుకోవాల్సి వచ్చేసింది. ఏ తల్లిదండ్రులను ఏ బిడ్డలు పట్టించుకోకపోయినా కనీసం ఈ 200 పెన్షన్ ఒక 1000 రూపాయలు పెరిగితే ఎవరు సాధకపోయినా ఆ 1000 రూపాయలు నాశనం చేసుకొని బతుకుతారని చెప్పి 1000 రూపాయల పెన్షన్ వృద్ధులకు తంతులకు జరగాలని పెంచారని చెప్పి పోరాటం మొదలుపెట్టారు. సెప్టెంబర్లో మొదలుపెట్టిన పోరాటం 6 నెలలు, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ 7 నెలలు మొత్తం రాష్ట్రం అంతా తిరిగా. ఉమ్మడి రాష్ట్రం పెన్షన్ పెరగాలని చేసి గ్రౌండ్ సరిపోదని చెప్పిగా నేను ఉప్పల్ దగ్గర మెట్రో కోసము కొన్ని ఖాళీ స్థలాలు పెట్టిండ్రు. మెట్రో అవతల 100 ఎకరాల ఖాళీ స్థలం ఉన్నది. ఆడ ఖాళీ స్థలంలో 10 లక్షల మందితో మీటింగ్ పెట్టిన. ఆ మీటింగ్ వేదిక మీదకి అతిరథ మహారాజులు పిలిచా. ఏప్రిల్ 28, 2013 ఎన్నికలకు ముందు అతిరథ మహారాజులు పిలిచా. చంద్రబాబు వచ్చిండు, కేసీఆర్ దగ్గరికి పోయి ఆహ్వానించా. కేసీఆర్ రాకపోతే ఈటల రాజేందర్ పంపిండు. అదే సమయంలో కిషన్ రెడ్డి అంటే ఎప్పుడు నా ప్రతి ఉద్యమంలో కిషన్ రెడ్డి అని నా పక్క ఉంటాడు. సిపిఐ, సిపిఎం అన్ని కాంగ్రెస్ అందరూ వచ్చారు. సర్వే సత్యనారాయణ కేంద్ర మంత్రి అప్పుడు అందరూ వచ్చేసారు. వేదిక ముందు 10 లక్షల మంది, వేదిక మీద మేము ఉన్నాం. నా పక్క చంద్రబాబు నాయుడు ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర ముగించుకొని వచ్చిండు. ఏప్రిల్ 27 విశాఖలో ముగించింది. 20 డైరెక్ట్ మీటింగ్కి వచ్చేసాడు. ఆ మీటింగ్ అన్ని లక్షల మందిని చూసి చంద్రబాబు నాయుడు ఒక మాట అన్నాడు. కృష్ణ, ఇన్ని లక్షల మందిని ఎలా సమీకరించావు అన్నాడు. సార్, నేను రమ్మంటే వచ్చిన వాళ్ళు కాదు సార్, వాళ్ళ బాధలు వాళ్ళ కష్టాలు వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చినాయి సార్ అని చెప్పాను. నన్ను రమ్మంటే వచ్చిన వాళ్ళు కాదు. కాకపోతే మీరు శక్తినిస్తే కొన్ని పెంచుకోవడానికి అవకాశం లేదు, మీరు రండి అని చెప్పడానికి నేను ప్రయత్నం చేయడానికి 6 నెలలు తిరిగా, 7 నెలలు తిరిగా. మీరు వస్తే పరిష్కారం అవుతాయని చెప్పాను సార్. వాళ్ళు స్వచ్ఛందంగా తరలిచ్చారు సార్ అని అన్నప్పుడు ఆయన ఒక మాట అన్నాడు. ఎంత పెంచితే బాగుంటుంది కృష్ణ అన్నాడు. ఎవరు? చంద్రబాబు నాయుడు. నీ మనసున్న సార్ చెప్పు అని నేను అన్నా. ఎందుకంటే ఆయన మీద కొంత డౌట్ ఉంది. ఏం డౌటు? చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో 75 రూపాయలు పెన్షన్ ఇచ్చారు. కానీ అంతకుముందు 50 రూపాయల పెన్షన్ ఎన్టీ రామారావు వరకు వచ్చేసింది. ఎన్టీ రామారావు 50 రూపాయలు ఇచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు ఎంత పెంచితే 75 అయింది? 25. 9 ఏళ్ల పరిపాలనలో పెంచింది 25. ఇక మన ముఖ్యమంత్రిగా పనిచేసిన రాజశేఖర్ గారి గురించి కూడా మాట్లాడాలి. ఆయన 200 ఇచ్చాడు కదా. కానీ 2004 మేనిఫెస్టోలో ఒకటి ఉంటుంది. టీడీపీ ప్రభుత్వం 75 రూపాయలు పెన్షన్ ఇస్తుంది. కాంగ్రెస్ అధికారంకి వస్తే దానికి 150 కలిపి 225 ఇస్తామని ఉన్నది. అలా ఇవ్వాల్సింది ఎంత? 225. మరి ఇస్తున్నది ఎంత? 200. ఎగ్గొట్టింది ఎంత? 25. అంటే చంద్రబాబు నాయుడు గారికి రాజశేఖర్ గారికి 25 రూపాయల సంబంధం ఉంది. ఒక ఆయన 9 ఏళ్ళు పరిపాలించి 25 పెంచుతాడు. కాంగ్రెస్ ఏమో 10 ఏళ్ళు పరిపాలించి 25 రూపాయలు ఇవ్వలే. ఇది కథ. అంటే పేదల పట్ల ప్రభుత్వాలు ఏ స్థాయిలో ఉంటాయంటే పేదరికం లేని వాళ్ళు పరిపాలిత గట్లనే ఉంటాయనడానికి ఒక సాక్ష్యం జరిపింది. అప్పుడు నేను నీ మనసులో చెప్తారన్న చంద్రబాబు నా పక్కనే ఉంటే, కృష్ణ 700 పెంచుదాం కృష్ణ అన్న. దొరికిండ్రా నాయన అనుకొని, నువ్వు 700 అంటున్నావు సార్, నేను 1000 రూపాయలు అంటున్నా, మన మధ్యలో 300 కదా సార్, ఆ 300 పెంచి 1000 రూపాయలు అన్న చేశారా అన్న నేను. అంటే నాకేదో బడ్జెట్ లెక్క చెప్పబోతుండే. అప్పుడు ప్రతిపక్ష నాయకుడు అయినా బడ్జెట్ ఇట్లుంటుంది కృష్ణ, అట్లుంటుంది కృష్ణ, ఇవ్వ అంటే చాలా ఇబ్బంది అవుతుందంటే
అప్పుడు నేను ఒక మాట చెప్పా, సార్ నువ్వు ఏ బడ్జెట్ అన్న గురించి నాకు చెప్పకు సార్, ఈ ముసలోళ్ళందరికీ నువ్వు 1000 రూపాయలు ఇస్తాను ప్రకటన చేశారు, ఓట్లన్నీ నీకే పడతాయని నేను అన్నా. మరి ఏదో ఒకటి అనాలి కదా. అప్పటికి నేను అంతకుముందు 10 నిమిషాలు డిస్కస్ చేస్తే నా మాట ఏం లేదు, కానీ వీళ్ళందరూ ఓట్లేస్తా అంటే మాత్రం నా మాట ఓకే కిసాన్ నేనే మాట్లాడుతూనే ఉన్నాడు. ఎందుకైనా మంచిది నువ్వే మాట్లాడు సార్ అని చెప్పా. వెంటనే ఆయన మాట్లాడిండు. కాసేపు తిరిగి వచ్చిండు కాబట్టి కాంగ్రెస్ మీద కోపంతో బాగా తిట్టిండు. తిట్టి మళ్ళీ నేను వస్తేనే 1000 రూపాయలు పెన్షన్ వెళ్తా అన్నాడు. ముసలి అందరు లేసి సపోర్ట్లు కొట్టిండు. ఇక ముసులు నవ్వుకొని వచ్చి నా పక్కన ఉన్నాడు, మరి మంచి పని చేసావు కృష్ణ, వీళ్ళందరూ లేచిందంటే నాకు ఓట్లు పడతాయి అన్నాడు నవ్వుకుడు. ఇక అక్కడ మొదలైంది. నేను వెంటనే మా కిషన్ రెడ్డి అన్న నాకు స్నేహితుడు సోదరుడు కాబట్టి అన్న నువ్వు మాట్లాడే అన్న, నేను ఎంత అంటే అంత అంటాడు ఆయన. కాబట్టి ఆయన 1000 రూపాయలు అన్నాడు. కేసీఆర్ ఈటల రాజేంద్ర పంపిండు. ఈటల రాజేంద్రతో 1000 రూపాయలు మా నాయకుడు 1000 రూపాయలు అన్నట్టు చెప్పి ఈయన చెప్పేశాడు. కాంగ్రెస్ సర్వసత్యనారాయణ హనుమంతరావు వీళ్ళు 1000 రూపాయలు అన్నారు. ఈలోపు జగన్ గారు జైల్లో ఉన్నారు, విజయమ్మ బయట ఉన్నది. ఆయన గట్టు రామచంద్రరావు ప్రతినిధిగా పంపాడు. ఆయన ఏం చెప్పబోయిండు, వేదిక మీదకి వచ్చే ముందు 700 రూపాయలు 600 ఇవ్వమని చెప్పి వచ్చిందంట. మళ్ళీ విజయమ్మకి నేను ఫోన్ చేసిండు, అమ్మ నువ్వు 600 అనౌన్స్ చేయమని నువ్వు పంపావు, కృష్ణమ్మ చంద్రబాబుతో 1000 రూపాయలు అనిపించిండు, ముసలి వాళ్ళందరూ లేదు సపోర్ట్లు కొట్టిండమ్మా, మరి నేను 600 అంటే నాకు ఎవరన్నా మనకు ఓట్లేస్తారమ్మంటే నువ్వు 1000 రూపాయలు అని రాదని ఆమె అన్నదంట. ఈయన 1000 రూపాయలు. ఈ అందరు 1000 రూపాయలు అంటేప్పటికీ సిపిఎం లీడర్ నా చెవులకు 2 చెవులకు వచ్చేమంటారంటే అన్న ఇప్పుడే 5000 అని పేరు రాదని వీళ్ళు అంటారు నన్ను. ఓకే నేను అన్న నీ దండం పెడతా, 1000 రూపాయలు అనిపించడానికి 7 నెలలు నేను తిరిగి వచ్చా, ఈ 1000 రూపాయలు అయితే ఆటోమేటిక్ అవే పెరుగుతలేవని నేను అన్నా. వాళ్ళు 1000 రూపాయలు అన్నారు. అందరూ 1000 రూపాయలు అన్న ఫలితమే ఎన్నికల తర్వాత కేసీఆర్ ఇక్కడ తెలంగాణ వచ్చిన వెంటనే 1000 రూపాయలు ఇచ్చిండు, అక్కడ చంద్రబాబు ఇచ్చిండు. గవ్వే ఆటోమేటిక్గా 2000 అయిపోయినాయి. ఆ 2000 మళ్ళీ 4000 ఇస్తామని అక్కడ అనౌన్స్ అయింది, ఇస్తుండే ఇక్కడ అనౌన్స్ అవుతుంది. ఇప్పుడు చెప్పండి, ఒక 10 ఏళ్ళు రూపాయి పెరగలే, మరో 10 ఏళ్లలో 4000 దాకా వచ్చినాయి. ఎంఆర్పీ తమ అంత పాత్ర ఎవరి కోసం చేశామంటే కష్టాలు బాధలు ఉన్నవాళ్ళు ఎవరైతే ఏంది, కులం ఏంది, మతం ఏంది, మనం ఫలానా కులంలో పుట్టాలని మనం ఏమైనా కోరుకుంటామా? ఈ దేశంలో కుల వ్యవస్థలో ఎక్కడ లేని కులం ఇక్కడ ఉన్నది, మనం కోరుకోలేము. కానీ కులం ఏంది, మతం ఏంది, మనసు మానవత్వంతో ఉంటే ఎవరి కోసమైనా పాటుపడవచ్చు కదా అని చెప్తే ఆలోచించాల్సి వచ్చింది. మనం పేదల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి రెడ్డి జాగృతి ఎప్పుడు పేదలు ఉన్నారు అన్న పేదల సంగతి ఏంది అంటారు. కాబట్టి తెల్ల రేషన్ కార్డు బియ్యం గురించి మీ అందరికీ తెలుసు. తెల్ల రేషన్ కార్డు బియ్యం ఎన్టీ రామారావు కాలంలో 5 కిలోలు ఉండే ఒక్కొక్కరికి. కానీ రాను రాను చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినాక దాన్ని 6 చేయలే, 4 చేసాడు. పెరగలే, తగ్గింది. ప్రతిపక్షం కాంగ్రెసే మరి గట్టిగా మాట్లాడలే ఎందుకు తగ్గించడం అని చెప్పి. అట్లా చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావుతో పోల్చుకుంటే 1 కిలో తగ్గించిండు. తర్వాత కాంగ్రెస్ వచ్చింది 10 ఏళ్ళు, వాళ్ళు 4 కిలోలు ఇచ్చిండు, మళ్ళీ 5 చేయలే. అట్లాంటి సమయంలో ఒక పేద తల్లులు, నేను వృద్ధుల వితంతుల కోసం తిరుగుతున్న రోజుల్లో కొంతమంది పేద తల్లులు నా దగ్గరకు వచ్చి అన్న ఆ బియ్యం కొట్ట గురించి పెరిగేటట్టు చూడు అని అన్నారు. అరే ఆకలి బాధలు తెలిసిన కాబట్టి సరే దాని గురించి పోవటం చేద్దామని చెప్పాను. మీ అందరు తెలుసు, తెల్ల రేషన్ కార్డు బియ్యం కొట్ట పెరగాలని చెప్పి ఆకలి కేకలు అనే పోరాట యాత్ర చేస్తే 4 కిలోలపై 6 కిలోలు అయిందనేసి కూడా మీ దృష్టి తీసుకొస్తున్నాను నేను. ఎవరన్నా తెల్ల రేషన్ కార్డు బియ్యం కొట్ట పెరగాలని చెప్పి ఏ పార్టీ అన్నా మాట్లాడిన చరిత్ర మీకు ఏమైనా రికార్డు ఉన్నదంటే ఎవరికి రికార్డు లేదు. కానీ ఎంఆర్పీ మాత్రం చేసింది. వాళ్ళు అన్ని కులాల, ఒకవేళ రెడ్లలో కూడా పేదలు ఉన్నారని మనం అంటున్నప్పుడు ఆ రెడ్డి పేదలు నిజంగానే తెల్ల రేషన్ కార్డు వేసిందంటే వాళ్ళకు నెలకు ఒక 2 కిలోలు అదనంగా తీసుకొచ్చింది మాత్రం ఎంఆర్పీఎస్ అనేసి కూడా మీ దృష్టికి నేను తీసుకొస్తున్నాను. ఇవన్నీ ఎందుకు చెప్తున్నంటే ఎంఆర్పీఎస్కు సమాజం శక్తిని ఇచ్చినప్పుడు తిరిగి ఆ శక్తి ద్వారా సమాజానికి సేవ చేయాలనే లక్ష్యమే ఎంఆర్పీఎస్కి ఉండడం వల్ల ఇలాంటి ఫలితాలు వచ్చినాయనేసి కూడా మీ దృష్టికి నేను తీసుకొస్తున్నాను. నేను ఈ నేపథ్యంలో మీ సోదరుగా చెప్తాను, మహిళల మీద అత్యాచారాలు జరిగినాయి అనుకోండి, కులంతో మతంతో సంబంధం లేకుండా నేను అందరి దగ్గరికి వెళ్తా. ఎగ్జాంపుల్, ఈ రాష్ట్రాన్ని చాలా భావోద్రేకానికి గురి చేసిన అంశం ప్రియాంక రెడ్డి అంశం. ఈ రాష్ట్రాన్ని దేశాన్ని చాలా భావోద్రేకానికి గురి చేసిన అంశం ప్రియాంక రెడ్డి అంశం కదా. అప్పుడు నా కాలు ఎరిగింది. ఇగో చూడండి, నేను ప్రియాంక రెడ్డి కుటుంబానికి కర్ర పట్టుకొని పోయి పరామర్శించి వచ్చాను, పలకరించి వచ్చాను, వాళ్ళకి అండగా నిలబడతా వచ్చి. ఇది ప్రియాంక రెడ్డి ఇంటికి వెళ్ళాను. నా కర్ర చూడండి పక్కన, ఓకే నా వంతు. కాకపోతే అప్పుడు ఏకకాలంలో ఇంకో 3 ఘటనలు జరిగినాయి. ఆ సమయంలో లంబడ బిడ్డలు అత్యాచారాలు కూడా చంపబడ్డారు. అడవి ప్రాంతానికి వెళ్ళాను, గూడూరు దగ్గర.
లంబడి బిడ్డల దగ్గరికి వెళ్ళాను. అదే సమయంలో మీ అందరూ తెలుసు, హాజీపూర్లో 3 అమ్మాయిలను అత్యాచారం చేసి చంపింది, బావిలో పడేసిన సంఘటన. నేను అక్కడికి వెళ్ళి కర్ర పట్టుకొని నేను నివాళులు అర్పించి వచ్చేసాను. అదే సమయంలో వరంగల్లో మానస యాదవ్, మన ప్రియాంక రెడ్డి కంటే ముందు మానస యాదవ్ అక్కడ చంపబడ్డది. నేను అక్కడ కూడా వెళ్ళి మానస యాదవ్ కుటుంబాన్ని నేను పరామర్శించి వచ్చేసాను. మానస యాదవ్ కుటుంబాన్ని నేను పరామర్శించి వచ్చేసాను. ఆదిలాబాద్ అడవుల్లో టేకులక్ష్మి అనే అమ్మాయి, బుడగజంగాల అమ్మాయి ఆదిలాబాద్ అడవుల్లో చంపబడితే నేను కర్ర పట్టుకొని అడవి ప్రాంతంకి వెళ్ళి వాళ్ళకు న్యాయం జరగాలని చెప్పి నా పోరాటం నేను చేశాను. ఈ నేపథ్యంలో మీకు విజ్ఞప్తి చేస్తున్నాను నేను. అంటే ఏ బిడ్డ అయితే మన బిడ్డే కదా, ఏ అత్యాచారం కొనే తల్లో చెల్లో అయితే మన బిడ్డ మనలాంటి మన తల్లిలాగా భావించుకొని నా వంతు పాత్ర పోషించుకుంటూ వచ్చేసేసాను. ఇక్కడ కులం మతం కంటే అన్యాయం జరిగిందా లేదా, అన్యాయం జరిగిన కాడికి మనం వెళ్ళాలనే స్ఫూర్తి మీ అన్నగా చెప్తున్నాను నేను. హత్యలు అత్యాచారాల గురించి మాట్లాడుకుందాం. ఎవరి పట్ల ఎట్లుంటున్నానికి ఒక విషయం చెప్తున్నాను నేను. మా సోదరుడు వయస్సులో పోరాటం అనే అంశం ముందుకు రాకపోతే, ఆత్మగౌరవ పోరాటం కంచేయలే గారు రాసినప్పుడు వయస్సుల అంశం ముందుకు రానంత వరకు కంచేయలే గారు చాలా నాకు అభిమానించేవాడు, వర్గీకరణ సపోర్ట్ చేసేవాడు. ఇప్పుడు నా మీద కోపం పెట్టుకొని వర్గీకరణ వ్యతిరేక శక్తులతో ఆయన తిరుగుతున్నాడు. మీరు చూస్తుండ్రో లేదో. నా మీద కోపం పెట్టుకొని ఇప్పుడు ఆయన అటు తిరుగుతున్నాడు. నా మీద కోపం రావడానికి కారణం నాకు వ్యక్తిగత ఘర్షణ లేదు, మీకు సపోర్ట్ చేయడం వల్ల. ఎందుకు సపోర్ట్ చేశా? ఒకరోజు కంచేయలే గారు సామాజిక స్మగ్లర్స్ కోమటోళ్ళు అన్నాడు. అరే అందరు స్మగ్లర్లు ఎట్లా అవుతారు? అందులో పేదలు ఉన్నారు, మానవతావాదులు ఉన్నారు, వ్యాపారస్తులు ఉన్నారు. చట్టబద్ధమైన వ్యాపారాలు చేసే వాళ్ళని స్మగ్లర్లు అనలేము, పేదల్ని అనలేం, అందులో మానవతలు అనలేము. ఎవరన్నా చట్ట వ్యతిరేక వ్యాపారాలు చేసిరనుకో అందులో ఒక్కరి దాంట్లోనే ఉన్నారా? అందరిలో అన్నిట్లో ఉంటారు. మంచి అంతటి ఉన్నది, చెడు అంతటి ఉన్నది అని చెప్పి నేను ఏం స్టేట్మెంట్ ఇచ్చానంటే, కంచేయలా నువ్వు బహిరంగ క్షమాపణ చెప్పాల్సింది అని చెప్పి వయసుల పక్షాన్ని నిలబడి నేను పోరాటం చేశా. కంచేయల ఎవరు? బీసీ. నేను ఎవరు పక్షాన్ని పోరాటం చేశా? వయసుల పక్షాన్ని పోరాటం చేశా. ఇది నా వంతుగా నేను వయసుల పక్షాన్ని నిలబడితే ఇక అప్పటి నుండి నా మీద ఎంబడబడుతూనే ఉన్నాడు. ఇక అంతకుముందు ఏం ప్రకటన చేసావంటే, టీవీలో కూర్చుంటే చాలే మాకు ముఖ్యమంత్రి, మా మందకృష్ణ ముఖ్యమంత్రి కావాలి రాష్ట్రం గారు. ఇప్పుడు నేను ఆయనకు కంటి కనిపించకపోయినా కూడా నన్ను రోజు తీరుతూనే ఉన్నాడు. ఒకటే కారణం, నేను వయసుల క్షమించేం లేదు. ఆయన చేసింది తప్పు. అందరినీ దోషులుగా నిలబెట్టద్దు. అందరినీ దోషులుగా నిలబెట్టడం తప్పని నేను గట్టిగా అన్నా, ఇప్పటికీ అంట. నాకు వ్యతిరేకంగా మారవచ్చు. నేను తీసుకున్న నిర్ణయం కరెక్ట్, అంతే. ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటే కరెక్టో ఆ నిర్ణయం తీసుకుంటూ వచ్చేసాను. మీ అన్నగా చెప్తున్నా, కొల్లాపూర్లో మన ఆకుతోట వర్షిని అనే మన వైశ్య బిడ్డ అత్యాచారం గురై అది ఎవరికి చెప్పుకోలేక కొల్లాపూర్ నుంచి ఇంటికి వెళ్తుంది. దుర్మార్గుడు ఎవడో తెలిసినోడు అమ్మ నేను తీసుకెళ్తారా అని బస్ స్టాండ్లో అడిగింది. నమ్మి తీసుకెళ్తే వాడు పోతూనే ఇంకా 2-3 జమ చేసుకున్నాడు. వాడు మార్గ మధ్యలోనే అత్యాచారం చేసిండు. అది ఎవరికి తెలియదు, కానీ ఆ బిడ్డ కుమిలిపోయింది. చాలా పేద కుటుంబం. అట్లాంటి సమయంలో ఇంటికి పోయి టీవీ పెద్దగా పెట్టి ఒక ముసలైన తాత ఉంటే ఆయన కినపడకుండా చేసి లోపల తలుపులు వేసుకొని ఆమె గుంజ కట్టేసుకొని పెట్రోల్ పోసుకొని తాగిలబడ్డది. చాలా ఘోరమైన ఘటన. అప్పుడు బాధ్యులను తప్పించే ప్రయత్నంలో, అది బీఆర్ఎస్ వాళ్ళ నిందితులు ఉంటే బాధ్యులను తప్పించే ప్రయత్నంలో జూపల్లి కృష్ణారావు ఉన్న సమయంలో నేను వెంటనే అక్కడికి పోయి అమ్మాయిని అత్యాచారం చేసి చంపిన వాళ్ళందరినీ వెంటనే జైల్లో పెట్టకపోతే, అరెస్ట్ నేను 1 వారం రోజుల పాటు ఉద్యమం చేస్తానని చెప్పి నేను ప్రకటన చేశాను. 1 వారం రోజులు ఉద్యమం చేశాను. వాళ్ళందరూ అరెస్ట్ అయ్యారు. ఆ బిడ్డ కుటుంబానికి కొంత న్యాయం జరిగింది. వైశ్య బిడ్డ. నేను అప్పుడు లేని ఇక్కడ మహారాష్ట్రలో ఉంటే, అక్కడ మా కార్యకర్త నాయుడు అనే తమ్ముడు ఉంటే, ఆ తమ్ముడు నాకు ఫోన్ చేస్తే మహారాష్ట్ర నుంచి నేను ఉరికొచ్చి నేను మన వర్షిని కుటుంబానికి న్యాయం చేశాను. అప్పుడు మీ అందరు తెలుసు. ఆ తర్వాత ఒకరోజు
వయసులందరూ ఆయనకు దూరం అవుతుందని చెప్పి కొల్లాపూర్లో మీటింగ్ పెట్టిండు ఈయన. మీటింగ్ పెట్టినప్పుడు మంత్రి మీటింగ్ పెట్టినప్పుడు ఏమన్నాడంటే, అన్న నువ్వు ఇప్పుడు మమ్మల్ని గెలిపించుకున్నావు కదా, కృష్ణన్న వచ్చి పోరాటం చేయకపోతే నువ్వు నిందితులను కాపాడిపోయినావు కదా అని చెప్పి గట్టిగా నా వయసు సోదరులు ఆయన మంత్రిని నిలిచిన చరిత్ర ఉన్నది. అన్యాయం ఎవరికి జరిగితే వాళ్ళ పక్షాన ఉండడం అనేది నేను బాధ్యతగానే పెట్టుకున్నాను తప్ప ఈ పరిస్థితి వస్తుంది ఇంతమంది మనం కలుసుకుంటామని చెప్పి ఎప్పుడు 20 ఏళ్ల క్రితం అనుకున్నామా ఇప్పుడు అనుకున్నామా అనే విషయం మీ దృష్టికి నేను తీసుకొస్తున్నాను. నేను ఆ విధంగా నా వంతు బాధ్యతగా నేను చేశాను. రెండో విషయం మీ అందరు తెలుసు ఒకరోజు మన మోహన్ బాబు గారు మన బ్రాహ్మణులకు సంబంధించిన విషయంలో ఒకరోజు మోహన్ బాబు మన వైశ్యుల్ని ఒక మాట అన్నాడు, బ్రాహ్మణులను ఒక మాట. వాళ్ళు సినిమా తీసిండ్రు, సినిమా దేనికైనా రెడీ. ఆ సినిమాలో మన బ్రాహ్మణ సోదరులను కొంత కించపరుస్తూ సినిమా తీశారు. దీన్ని నిరసిస్తూ బ్రాహ్మణ యూత్ పోయి వాళ్ళ ఇంటి మీద కొంత ధర్నా చేయ ప్రయత్నం చేసింది, నిరసన చేసేప్పుడు. కానీ వాళ్ళ కొడుకు విపరీతంగా కొట్టించి పంపించేశాడు. చాలా పరిగెత్తుతుంటే ఆ సీన్ చూస్తే నాకు బాధ అనిపించింది. ఆ బాధ అనిపించిన వెంటనే మోహన్ బాబుకు వెంటనే నువ్వు బ్రాహ్మణ సోదరులకు నువ్వు కనుక క్షమాపణ చెప్పకపోతే నేను రాష్ట్రంలో ఇక్కడ తిరగనీయమని చెప్పి నేను స్టేట్మెంట్ ఇచ్చేశాను. దీనికి స్పందించిన మోహన్ బాబు గారు దాసరనారాయణ దగ్గరికి వెళ్ళి నాకు ఫోన్ చేయించిండు. కృష్ణ మోహన్ బాబుని ఏదో అన్నమాట అంటే, నేను అన్నదేమో ఫోన్లో అన్నా సార్, బహిరంగంగా ఒక సినిమాలో పెట్టి వాళ్ళని అవమానించాను సార్, ఖచ్చితంగా నువ్వు వాళ్ళకి క్షమాపణ చెప్పించకపోతే నేనైతే మౌనంగా ఉండలేను సార్, వాళ్ళ తరఫున ఎవరు లేరు అనుకోవద్దు సార్, ఎంఆర్పీసీ అయితే ఉంటుంది సార్ అని చెప్పడం జరిగింది. ఆయన వెనకకు తగ్గాడు. ఇది చూడండి, మోహన్ బాబు క్షమాపణ చెప్పాలని చెప్పి నేను చెప్పించే పరిస్థితికి ఆనాడు వచ్చేసింది. ఇంకో విషయం మీ అందరు తెలుసు, మన బ్రాహ్మణ లాయర్లు భార్య భర్తల్ని చంపిండ్రు చూడు. పుట్టమధు ఎక్కడ, పెద్దపల్లి దగ్గర, కాటారం దగ్గర వామన్ రావు దంపతులు చాలా ఘోరంగా చంపబడ్డారు. వాళ్ళు భిన్నాభిప్రాయాలు విషయాలు అంటే ఉండవచ్చు, కానీ ఒక వ్యక్తి పట్ల దాడి చేయడం, అమానుషంగా చంపడం, కార్లు పోతుంటే గుంజి ఆ సీన్ మనం చూడలేంత పరిస్థితి వచ్చింది. బ్రాహ్మణ సమాజం ఆ వామనరావు దంపతులు హత్యలకు గురవుతే వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ నేను రాష్ట్ర రోకలు రైలు రోకలు పిలుపునిచ్చాను. వాళ్ళని అరెస్ట్ చేయించేంత వరకు ఎంఆర్పిఎస్ వాళ్ళ పక్షాన్ని నిలబడ్డదనేసి కూడా మీ దృష్టికి వస్తున్నాను. ఇక చూడండి, నేను ధర్నా చేసి ఎవరు చంపించింది, ఎవరి పేరు వచ్చింది, బీసీ చంపించిందని పేరు వచ్చేసింది. నేను ఎవరి పక్షాన్ని నిలబడ్డానంటే అన్యాయం గురైన వాళ్ళ పక్షాన్ని నిలబడి రాష్ట్రరోక చేయాల్సిన పరిస్థితి వచ్చిందనేసి కూడా మీ దృష్టికి వస్తున్నాను. నేను ఆ సోదరులారా, సమాజంలో మనం ఏదైనా పాత్ర పోషించాలనుకున్నప్పుడు ఎవరికి ఎక్కడ అన్యాయం జరుగుతుంది అనేది చూడాలి, కానీ వాళ్ళు ఏ కులం అని మాత్రం మనం చూడలేమనే విషయం కూడా మీ దృష్టి, ఎవరికి ఎక్కడ అన్యాయం జరుగుతుందో వాళ్ళు చూడలేని పరిస్థితులు కూడా మీ దృష్టి తీసుకొస్తుంది. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉన్నాయి, కానీ క్లుప్తంగా ఒక విషయానికి వస్తాను. తమ్ముడు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీకి సంబంధించిన అంశం తీసుకొచ్చాడు. ఓకే, నేను ముందుగా కొన్ని వేల సంవత్సరాలుగా వివక్షతకు బాధలకు గురవుతున్న వర్గాల నుంచి పుట్టిన వాళ్ళం కనుక మా మీద వివక్షత జరగద్దు, ఆ వివక్షత ప్రదర్శిస్తే చట్టబద్ధమైన శిక్షలు ఉండాలని కోరుకునే వాళ్ళలో నేను మొదటి స్థానంలో ఉంటాను. ఆ వివక్షత జరగద్దు, ఆ వివక్షత నిజంగా జరిగితే, ఉద్దేశపూర్వకంగా జరిగితే వాళ్ళకి చట్టపరమైన శిక్ష ఉండాలని నేను కోరుకుంటా. మీరు కూడా కోరుకోవాల్సిందే. వివక్షత ఉండద్దు కదా. రాజ్యాంగం ప్రకారం అంటరాంతనం నిషేధించినప్పుడు అదే అంటరాంతనం పాటిస్తామని అన్నారు అనుకో, అది శిక్షలు ఉండాల్సిందే కదా. అంతవరకు నేను గ్యారంటీ, నేను దానికోసం నిలబడతా. కానీ అనవసరంగా ఎవరన్నా ఉద్దేశపూర్వకంగా ఏదో రాజకీయ లబ్ధి కోసమో ఇంకో లబ్ధి కోసమో ఎవరైనా రెచ్చగొడితే పెట్టిందనుకోండి, ఖచ్చితంగా తప్పుడు కేసులు ఎక్కడన్నా పెట్టిందని నా దృష్టికి వస్తే నేను తప్పుడు కేసులు పెట్టిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని నేను శిక్షిస్తుంటా. 100% వాళ్ళదే తప్పు అంటుంటా. నేను నా దృష్టికి రాని విషయాలు కొన్ని ఉంటాయేమో, కానీ నేను ఒకదానికి కట్టుబడి ఉన్నా. వేల సంవత్సరాల వివక్షత గురుతున్న వర్గాల పక్షాన నేను నిలబడకపోతే ఎవరు నిలబడరు. సేమ్ టైం దాన్ని అడ్డం పెట్టుకుని ఎవరిని ఇంకోరిని ఇబ్బంది పెట్టాలంటే కూడా నేను అంగీకరించాను. దానికి రెడ్డిదే ఉదాహరణ. ఎవరిది? ఒక స్టోరీ చెప్తా. నాకు ఒక రోజు తమ్ముడు నీ పేరేమున్నట్టున్నది, ఒక శ్రీనివాస్ రెడ్డి ఏంటనే ఫోన్ చేసిండు. ఒకరోజు నన్ను చూసిండంట, మధురలో, ఆయన మధుర అంట, కానీ షాద్నగర్లో కొంత రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. ఆయన నాకు తెలియదు, ఆయన నన్ను చూసిన్నాడు. ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న కాడ దళితుల భూముల కాడ ఈయనకు గొడవ వచ్చేసింది అనుకుందాం. ఆ గొడవ వచ్చిన కాడ గొడవలు జరుగుతున్న కాలంలో ఈయనను పిలిపించి ఒక డిఎస్పి రెడ్డే
పిలిపించి ఏమయ్యా నువ్వు ఆ సమస్య తొందరగా పరిష్కరించుకో అని అన్నాడట. నువ్వు పరిష్కరించకపోతే కేసు వచ్చేటట్టు ఉన్నదని చెప్పిండంట. నువ్వు ఒకవేళ నాకేదన్నా సాయం చేస్తే ఆ కేసు లేకుండా చేస్తాను నేను అన్నాడట. ఎవరు? డిఎస్పీ రెడ్డే అన్నాడట. ఈయన తప్పు చేయలేనోడు కదా, సార్ నేను తప్పు చేయలేదు కాబట్టి నేను ఎవరికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎవరికి సరెండర్ కావాల్సిన అవసరం లేదని ఈయన అన్నాడు. అన్న తర్వాత ఏమైందంటే ఓ పంచాయతీ పేరుతో ఎంఆర్పిఎస్ వాళ్ళని ఈయన ఇన్వాల్వ్ చేశాడు. ఒక పంచాయతీ పేరుతో డిఎస్పీ ఇన్వాల్వ్ చేసి మీరు పంచాయతీ పోయినట్టు పోయండి, కొంత గొడవ పడ్డాడు అనుకో ఆ గొడవను ఆసరి చేసుకుని నాకు ఎర్రండి అని ఈయనే చెప్పేశాడు. ఆ సలహా తీసుకున్న వేళ ఎంఆర్పిఎస్ లీడర్లు అనబడుతున్న వాళ్ళు పోయినరు. చిన్న చిన్న భిన్నాభిప్రాయాలు వస్తే కొంత ఘర్షణ జరిగింది. మమ్మల్ని కులం పేరుతో తిట్టినని ఈయన కేసు పెట్టేశాడు. ఎవరు? ఎంఆర్పిఎస్ లీడర్ పెట్టేశాడు. గా విషయం నా దృష్టికి ఈయన తీసుకొచ్చేశాడు. అన్నా మా డిఎస్పీ రెడ్డే ఇదంతా నాటకం ఆడిండన్నా, కానీ మిమ్మల్ని అడ్డం పెట్టుకున్నాడే అని అన్నాడు. ఎవరు అన్న? పలాని నరసింహ, పలాని ఇంకోరు అని చెప్పేశాడు. నువ్వు లైన్లో ఉండవని చెప్పా, నువ్వు ఫోన్లో లైన్లో ఉండవని చెప్పేశాడు. వాళ్ళు లైన్లో ఉన్నాడు. నేను ఫుల్లోని వెళ్ళిపా. ఏమయ్యా ఈ మధ్యలో ఎక్కడన్నా పంచాయతీకి పోయినావా అన్నా. పోలేదు అన్నాడు. లేదు పలాని రియల్ ఎస్టేట్ వ్యాపారి రెడ్డి గురించి నీకేమైనా తెలుసు అన్నాడు. తెలుసు అన్నా, ఆ పంచాయతీలో పోతే మమ్మల్ని ఒక మాట అన్నాడు, ఆ మాట అన్నప్పుడు కేసు పెట్టే ఉన్నాడు. సార్ నువ్వెందుకు పోయినావు అని అన్నాడు. మనోళ్ళని పోయినావా ఇంకెవరైనా పంపితే పోయినావా అంటే, నువ్వు కరెక్ట్ చెప్పకపోతే నా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉన్నది, నువ్వు కరెక్ట్ చెప్పకపోతే నిన్ను ఎంఆర్పిఎస్లో తొలగించాల్సి వస్తుంది అన్న. డిఎస్పీ రెడ్డి నన్ను పంచాయతీకి పంపిండు అన్న, ఎట్లా ఘర్షణ జరుగుతుంది నువ్వు రావాయ నా దగ్గరికి అని చెప్పిండు అన్న. నాకు అంతగా ఏం తెలియదు, మా మధ్యలో చిన్న భిన్నాభిప్రాయాలు వస్తే ఇది ఎంత పెట్టిందని చెప్పాడు. నేను వెంటనే చెప్పాను, ఫోన్లో ఇంటనే ఉన్నాడు ఆయన, నువ్వు పోయి వెంటనే కేసు ఉపసంహరించుకో, లేకపోతే నేను ఎంఆర్పిఎస్ నుంచి సస్పెండ్ చేస్తాను అని అన్నాడు. నేను పోతానని అన్నాడు. ఈ వార్త వెంటనే ఎవరికి తెలిసింది? డిఎస్పీకి తెలిసింది. మనోడు పోకముందే మనోడిని అరెస్ట్కి తీసుకెళ్ళాడు. మనోడు స్టేషన్కి వెళ్ళిండు. డిఎస్పీ మార్గ మధ్య నేను పట్టుకున్నాడు. జీపు లెక్కించుకొని వాహనం లెక్కించుకొని పోతున్నాడు. ఆ వాహనం ఎక్కించిపోతున్న రెడ్డి నాకు ఫోన్ చేసిండు. అన్న నువ్వు నీ దృష్టికి వచ్చిన వెంటనే మీ ఊరిని పంపించింది వాస్తవే, అక్కడికి పోయి కూర్చున్నాడన్న విత్డ్రా చేసుకోవడానికి, కానీ మావాడే డబ్బులు ఇవ్వాలని చెప్పి ఒత్తిడి తీసుకొచ్చి నన్ను లోపలికి పంపుతున్నాడు అని అన్నాడు. కానీ కారణాలు ఏమైనా కేసు మీదనే పంపిండు కాబట్టి అని చెప్పి ఆయన ఎప్పటికీ బహిష్కరణ చేశా. ఎంఆర్పిఎస్ ఎప్పటికీ లేడు. ఎవరు ఓపెన్గా షాద్నగర్ వెళ్ళి బహిష్కరించొచ్చా నేను, ఓపెన్గా షాద్నగర్ వెళ్ళి బహిష్కరించొచ్చా నేను. ఒకరోజు సంఘటన జరిగింది, ఆయన మీడియా ముందు పిలిపించాను నేను. ఒకరోజు సంఘటన జరిగింది మీడియా ముందు. ఎప్పుడు పిలిపించాను తెలుసా? మన ఎరకల అమ్మాయి ఒక 100 మంది మీద కేసులు పెట్టింది చూడు, బాగా సంచలనమైన కేసు. ఓకే, మన ఎరకల అమ్మాయి 100 మంది మీద, అది యాంకర్స్ మీద, వాళ్ళ మీద, వీళ్ళ మీద 100 మంది పైగా మీద నన్ను అట్లా ఉపయోగించుకున్నారు, ఇది చేసిండు, అది చేసాను, 100 మంది పైగా. ఈ కేసు డీల్ చేయాలంటే డీజీపీకి వాళ్ళకి ఇబ్బందిగా మారింది. కేసు మొత్తం లేదంటేనో ఒక తీరు, ఉన్నదంటేనో చాలా మంది పోతారు. ఎట్లా డీల్ చేయాలో తెలియని పరిస్థితి నెట్టబడేది సమాజం ముందు. నేను అక్కడికి వెళ్ళా వాళ్ళ ఇంటికి, అర్ధరాత్రి ఆ ఎరకలమ్మ ఇంటికి అక్కడికి వెళ్ళి 4 రైలు వాళ్ళ సంఘ లీడర్ని తీసుకెళ్ళి, సంఘాలన్నీ పరామర్శించి వస్తున్నాయి, తీసుకెళ్ళి నాకు నేను అన్నా, అమ్మా మీ తండ్రి లాంటి నేను, మీ అన్న లాంటి నేను, నా మీద చేయి పెట్టి ప్రమాణం చేయి తల్లి అన్న. నేను నిజంగా నీకు అన్యాయం జరిగితే నీ వైపు నిలబడతా, కానీ అనవసరంగా మన కేసు వల్ల ఇతరులు బలి కావద్దమ్మా. నువ్వు కేసు నిజంగా పెట్టుమానంటే నేను పెట్టిస్తా, జరిగిందా లేదా నా తల మీద చేసి పెట్టి, నీ తండ్రి సమానుని నేను, నీ తండ్రి సమాను నేను, నువ్వు చెప్పుతాలి అంటే అటు ఇటు చూసాను అంటే, అన్న నేను ఏం లేకపోయినా సంచలనం కోసం పెట్టినా అని చెప్పేసింది. పెట్టింది అన్నదా లేదా? ఆ అమ్మాయిని తెల్లారి ఇక్కడికి తీసుకొచ్చినా లేదా? తెల్లారి తీసుకొచ్చి ప్రెస్ మీట్ పెట్టించాను లేదా? 100 మందికి పైగా ఉండబడే కేసు ఒకటే రోజు రద్దు అయిపోయింది. ఇప్పుడు చెప్పండి, నేను మళ్ళీ చెప్తున్నా, కొన్ని వేల సంవత్సరాలుగా అంటరాంతనానికి వివక్షత గురైన వర్గాలు పుట్టిన వాళ్ళము ఆ వివక్షత బాధ ఉండద్దని మేము కోరుకుంటాం. ఏదన్నా దాన్ని అడ్డం పెట్టుకుని ఎక్కడన్నా అట్లాంటివి జరిగితే దాన్ని తప్పని కూడా చెప్తాం. ఇంతవరకు నేను నా బాధ్యత తీసుకుంటానని కూడా మీ దృష్టికి నేను తీసుకొస్తున్నాను. ఈ నేపథ్యంలో ఒక చివరిగా మీ సోదరుని ఎవరికి అన్యాయం జరిగినా వాళ్ళ పక్షాన్ని, వర్గీకరణ విషయంలో ఏం జరుగుతుందో మీ అందరికీ తెలుసు. 30 ఏళ్ళకి ఎంబడబడుతుండ్రు.
30 ఏళ్ళుగా వెంబడబడుతుండ్రు. వాళ్ళు చాలా పలుకుబడి వాళ్ళు. షెడ్యూల్ కులాల్లో 59 కులాలు ఉంటే మాదిగలకు అన్యాయం జరిగిందని కమిషన్లని చెప్తున్నాయి. షెడ్యూల్ కులాల్లో 59 కులాలు ఉంటే రిజర్వేషన్లలో మాదిగలకు న్యాయం జరగలేదని చెప్పి కమిషన్లని చెప్తున్నాయి. ఈ కమిషన్ లాల్ బహదూర్ శాస్త్రి చేసిన కమిషన్ 65, నేను పుట్టలేదు బ్రదర్. ఈ కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది 59 కులాలకు దక్కాల్సిన రిజర్వేషన్లు మాలలే పొందుతున్నారు అని. చంద్రబాబు నాయుడు హయాంలో రామచంద్ర కమిషన్ వేశారు. రామచంద్ర కమిషన్ చెప్పింది మాదిగలకు అన్యాయం జరిగింది అని. మన్మోహన్ సింగ్ ప్రభుత్వం వేసిన ఉషమేర్ కమిషన్ చెప్పింది వర్గీకరణ జరగాలి అని చెప్పి. కమిషన్లన్నీ మాదిగలకు అనుకూలంగా ఉన్నాయి, కానీ అమలు జరగాల్సిన అవసరం లేదని వాళ్ళ పలుకుబడి ప్రయోగిస్తున్నారు. మీ అన్నగా, మీ సోదరుడిగా, మీ తమ్ముడిగా ఈ దేశంలో మీ అందరు తెలుసు, తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి మద్దతుగా కేసీఆర్ పార్టీలన్నిటి కూడగట్టుకుంటూ వచ్చాడు. నేను కూడా ఎస్సీ వర్గీకరణకు మద్దతుగా అందరినీ కూడగట్టే ప్రయత్నం చేశాను, అన్ని పార్టీలు ఇక్కడి నుంచి దేశం వరకు. నేను 96లో 29 ఏళ్ల క్రితం 96లో చంద్రబాబు నాయుడు గారిని వేదిక మీదకి రప్పించాను 29 ఏళ్ల క్రితం. ఇది ఒక్కసారి చూడండి, ఇది ఇప్పటిది కాదు. ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ చేస్తాం, మాదిగలకు న్యాయం చేస్తామని ఇది 96 మాదిగలు రప్పించారు 29 ఏళ్ల క్రితం. 96లో హైదరాబాద్ దిగ్బంధం చేశా, శాంతియుతంగా హైదరాబాద్ నగరం దిగ్బంధం చేసి, ఇది 96దే. మొదటిది మార్చిది, ఇది సెప్టెంబర్ది 96. అప్పటి నుంచి పోరాటం చేస్తూనే ఉన్నాం కదా. కమిషన్ వేసిండు, న్యాయం జరిగే ప్రయత్నం చేసిండు. నేను చంద్రబాబుతోటే కాదు, స్వర్గీయ రాజశేఖర్ గారితో కూడా నేను ఆ విధంగానే ఉన్నా. ఇగో మీరు చూడండి, రాజశేఖర్ గారికి నేను అండగా నిలబడి చేరుతున్నది. రాజశేఖర్ గారిని వేదిక మీదకి రప్పించి మీటింగ్ పెట్టిన సందర్భం ఉన్నది. లక్షల మందితో నేను మీటింగ్ పెట్టాను. నేను చంద్రబాబు నాయుడు ఇంటికా నుంచి 97లో పాదయాత్ర మొదలుపెట్టిన. చంద్రబాబు నాయుడు గారి ఇంటికా నుంచి 97లో నేను పాదయాత్ర మొదలుపెట్టిన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు. మొదటి పాదయాత్ర తెలుగు నేల మీద ఎంఆర్పిఎస్దే. అట్లనే రాజశేఖర్ గారి దగ్గర ఉద్యమం జరిగే సమయంలో రాజశేఖర్ గారి ప్రభుత్వంతో ఉద్యమం జరిగే సమయంలో నేను ముందుగా రాజశేఖర్ గారి తల్లి ఆశీస్సులు తీసుకొని నేను ముందుకు వచ్చాను. విజయమ్మ, చంద్రబాబు నాయుడు గారి తల్లి పేరేమో అమ్మ అండాలమ్మ, ఇగో విజయమ్మ. నేను అందరి దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకునే ప్రయత్నమే నేను చేశాను. ఆయన అనుకున్నాడు. నేను రాజశేఖర్ గారే కాదు, మీరు చూడండి, సోనియా గాంధీ దగ్గర 10 సార్లు తిరిగా నేను. రాహుల్ గాంధీని చూడండి, వర్గీకరణ చేపిస్తా కృష్ణ అంటే రాహుల్ గాంధీతో కలిసి నేను ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నా. ఆనాడు మన్మోహన్ సింగ్ దగ్గరికి వెళ్ళా, ఈనాడు నరేంద్ర మోడీ గారి దగ్గరికి వెళ్ళా. ఆనాడు మన్మోహన్ సింగ్ దగ్గరికి వెళ్ళి, ఎవరు ప్రభుత్వం ఉంటే నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి వర్గీకరణ న్యాయం అనే పద్ధతిలో ఆనాడు మన్మోహన్ సింగ్ దగ్గరికి వెళ్ళిన రికార్డు ఉంటుంది. మీ అందరూ తెలుసు, గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా వర్గీకరణకు అనుకూలంగా ముందుకొచ్చిన చరిత్ర మీ అందరికి, ఇదంతా రికార్డ్ అంతా మీ అందరికి తెలుసు. నేను ఏ పార్టీ కాదు బ్రదర్, కానీ నేను అన్ని పార్టీల చుట్టూ తిరిగాను. నేను ఏ పార్టీ కాదు, నా కండు ఎప్పుడు మారలే. నాకు 90లో చంద్రబాబు ఎంపీ టికెట్ ఇచ్చిండు, నేను తీసుకోలే. పెద్దపల్లి 99లో నాకు రాజ్యసభ ఇచ్చిండు, నేను తీసుకోలే. ఆకార సుదర్శన్ ఇంటికి ఇప్పించా. 98లో నేను సుగుణ కుమార్ అనే ఇప్పించి వెంకటస్వామిని అప్పుడు ఓడించే ప్రయత్నం చేశాను. 2007లో నాకు రాజశేఖర్ గారు ఎమ్మెల్సీ ఇచ్చిండు, నేను వద్దనుకున్నా. 2009లో వరంగల్ పార్లమెంట్ సీట్ నాకు ఇస్తా ఉన్నారు, నేను వద్దనుకున్నా. 2012-13లో జగన్మోహన్ గారు నాకు రాజ్యసభ ఇస్తా ఉన్నాడు, నేను వద్దనుకున్నా. ఈ మొన్న జరిగిన 2024 ఎన్నికల్లో వరంగల్ పార్లమెంట్ సీట్ నాకు ఇస్తారని చెప్పి ప్రచారం పేపర్లు టీవీలో జరిగింది, నేను వద్దనుకున్నా. ఎందుకంటే వర్గీకరణ సాధిస్తే 100 తరాలకు నేను భవిష్యత్తు ఇచ్చిన అవుతాను. ఈ ఉద్యమాన్ని అడ్డం పెట్టుకొని వ్యక్తిగత పదవులు తీసుకుంటే, ఉద్యమం దెబ్బతినిపోతే జాతికి నష్టం అవుతుందని పద్ధతిలోనే కష్టాలను ఎదుర్కొంటూ వచ్చాం, కానీ అవకాశాలు మాత్రమే నాకు తీసుకోలేదు. మీ కళ్ళ ముందు సాక్ష్యంగా నిలబడ్డది. దేశం మొత్తం తిరిగా బ్రదర్, దేశం మొత్తం. నేను ప్రభుత్వాల దగ్గరికి వెళ్ళినప్పుడు రాజశేఖర్ చనిపోయినాక రోషేతో లేఖ రాయించా కేంద్రంకి ఎస్సీ వర్గీకరణ. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు ఆయన లేఖ రాసిండు.
కేసీఆర్ దగ్గరికి వెళ్తే వర్గీకరణకు అనుకూలంగా లేఖ రాసిండు. అప్పుడు పిసిసి అధ్యక్షుడు డి శ్రీనివాస్ ఆయన లేఖ రాసిండు. అప్పుడు బీజేపీ అధ్యక్షుడు గడ్కరీ గారు వర్గీకరణ జరగాలని లేఖ రాసిండు. శరద్ పవార్ గారు వర్గీకరణకు అనుకూలంగా లేఖ రాసిండు. సిపిఐ పార్టీ అప్పుడు అధినేత బర్ధన్ గారు ఆయన వర్గీకరణ జరగాలని లేఖ రాశాడు. తెలంగాణకు సిపిఎం అనుకూలంగా లేదు కానీ ఎస్సీ వర్గీకరణ జరగాలని చెప్పి ఆయన లేఖ రాశాడు. అస్సాం గణపరిషత్ దగ్గరికి వెళ్తే వాళ్ళు లేఖ రాశారు. శివసేన దగ్గరికి వెళ్తే మనోహర్ జోషి ఆయన లేఖ రాశాడు. శిబు సోరెన్ పేరు మీరు విన్నారు, ఆయన వర్గీకరణకు అనుకూలంగా లేఖ రాశాడు. పంజాబ్ అకాల్ దగ్గరికి వెళ్తే వాళ్ళు లేఖ రాశారు. తెలంగాణ ఉద్యమానికి మద్దతుగా ఉండబడే అజిత్ సింగ్ గారు వర్గీకరణకు అనుకూలంగా లేఖ రాశాడు. తెలంగాణకు అనుకూలంగా లేని ఓవైసీ కూడా వర్గీకరణకు అనుకూలంగా లేఖ రాశాడు. అప్పుడు పార్టీ పెట్టింది చిరంజీవి, ఆయన వర్గీకరణ జరగాలని లేఖ రాశాడు. లోక్సత్తా అధినేత ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జయప్రకాష్ నారాయణ లేఖ రాశాడు. శరద్ యాదవ్ పేరు మీరు విన్నారు, ఆయన పెద్ద నాయకుడు, నితీష్ పార్టీలో ఉన్న నాయకుడు, ఆయన లేఖ రాశాడు. లల్లు ప్రసాద్ యాదవ్ ఉన్నాడు, ఆయన మీ అందరూ తెలుసు, ఆయన వర్గీకరణ లేఖ రాశాడు. ఈ దేశ మాజీ ప్రధానమంత్రి దేవగౌడ కూడా వర్గీకరణ లేఖ రాశాడు. నేను అందరి దగ్గర పోయాను బ్రదర్, అందరూ అనుకూలమే, ఒక్కరు తప్ప అందరూ అనుకూలమే. ఇప్పుడు మీరు చూడండి, 59 కులాల్లో ఎస్సీ వర్గీకరణ జరగాలంటే 58 కులాలు కావాలంటుండ్రు, ఒక్కరే వద్దంటారు. అంటే అందరం పంచుకొని అందరం బాగుపడదామని అందరూ అంటుంటే, లేదు పంచుకొని ఇవ్వము మేమే తింటామని ఒక్కరే అంటాను. ఇది వాళ్ళ పరిస్థితి. ఇప్పుడు సమాజం చూడండి, వాళ్ళ వేదికల మీద మాలలు తప్ప ఇంకో కులం కనిపించదు, ఇంకో పార్టీ కనిపించదు, వాళ్ళే కనిపిస్తారు. కానీ ఎంఆర్పిఎస్ మీటింగ్ సమస్త సమాజం అందరూ వస్తుంటారు. న్యాయం ఉంది కాబట్టి ఎంఆర్పిఎస్ పక్షాన ఉంటారు. నేను ఇవన్నీ చేసే పక్కకు పెట్టండి, సమాజం కోసం చేసే పక్కకు పెట్టేసేయండి. కానీ ఎంఆర్పిఎస్ చేస్తున్న ఉద్యమంలో న్యాయం ఉన్నది కాబట్టి సమాజం అండగా నిలబడుతుంది. సమాజం మొత్తం ఉన్నా మేము అడ్డుకుంటాం అంటారు. మీరు చూడండి, ఒకానొక దశలో రాష్ట్రపతి ఆమోదించిండు. నేను కేఆర్ నారాయణ దగ్గరికి వెళితే ఎస్సీ వర్గీకరణ కరెక్టే అని చెప్పి రాష్ట్రపతి ఆమోదించిండు. అప్పుడే వర్గీకరణ జరిగింది. 4 ఏళ్ళు మాదిగ బిడ్డలకు మేలు జరిగింది. రాష్ట్రపతులు అంగీకరించిన ఈయన దళితుడే కేఆర్ నారాయణ, ఆయన అంగీకరించినా మేము ఒప్పుకోమని వాళ్ళు అంటారు. ప్రధానమంత్రులు అంగీకరించినా మేము ఒప్పుకోమంటాను. ఇక ఈ దేశ న్యాయ వ్యవస్థకు సుప్రీంకోర్టే అత్యున్నతి. ఆ సుప్రీంకోర్టు బాసే చీఫ్ జస్టిస్ లాంటి గౌరవ చంద్రచూడ్ గారి ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణ జరగాల్సిందే అని చెప్పి తీర్పు వచ్చిన తర్వాత కూడా ఎస్సీ వర్గీకరణ అమలు జరగద్దని చెప్పి వాళ్ళు మీటింగ్లు పెడతాను. ఏం చెప్పాలిగా? 59 కులాల్లో 58 కులాలు న్యాయం జరగాలంటున్నాయి, మేము ఒప్పుకోమంటాను. సమస్త అన్ని వర్గాలు కుల మతాలకు అతీతంగా వర్గీకరణ సపోర్ట్ చేస్తాండ్రు, మేము ఒప్పుకోమంటాండ్రు. కమిషన్లన్నీ వర్గీకరణ కోరుతున్నాయి, మేము ఒప్పుకోమంటాండ్రు. పార్టీలన్నీ వర్గీకరణ సపోర్ట్ చేస్తున్నాయి, మేము ఒప్పుకోమంటాండ్రు. రాష్ట్రపతి వర్గీకరణ సపోర్ట్ చేశాడు, మేము ఒప్పుకోమంటాండ్రు. ప్రధానమంత్రులు వర్గీకరణకు అనుకూలంగా ఉంటాండ్రు, మేము ఒప్పుకోమంటాండ్రు. సుప్రీంకోర్టు వర్గీకరణకు అనుకూలంగా ఉన్నది, మేము అమలు జరగద్దంటాను. ఇట్లాంటి సమయంలో 30 ఏళ్ళ బ్రదర్, ముప్పై ఏళ్ళు దాటి జూలై 7, 1994 ఎంఆర్పిఎస్ చిన్నగా పుట్టింది. 2024 దాటింది. 30 ఏళ్ల పాటు కూడా అడ్డం పడుతుంది. 94లో ఉద్యమం మొదలుపెట్టి 97లో సాధిస్తే అడ్డుకున్నారు. మళ్ళీ 99 రాష్ట్రపతి ఆమోదంతో సాధిస్తే 2004లో మళ్ళీ అడ్డం పడ్డారు. మళ్ళీ 20 ఏళ్ళు ఉద్యమాన్ని కాపాడుకొని మళ్ళీ సాధిస్తే దాన్ని అమలు కాకుండా అడ్డపడతారు. వాళ్ళు చాలా శక్తివంతులు బ్రదర్. వాళ్ళ శక్తి ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఎవరో మీరు చూస్తుండ్రు. ఇప్పుడు ఎవరైతే రోడ్ మీదకి వచ్చి మేము వర్గీకరణ జరగనేము, సుప్రీంకోర్టు తీర్పును కూడా మేము అంగీకరించమని ఎవరైతే అంటుండ్రో వాళ్ళ నాన్న వర్గీకరణకు అడ్డు తగిలే వాళ్ళందరినీ ప్రోత్సహించాడు వెంకటస్వామి గారు. పరోక్షంగా ఉండి వెనుకుండి నడిపించిండు వర్గీకరణ వ్యతిరేకత. కానీ ఇప్పుడు వాళ్ళ కుటుంబమే రోడ్డు మీదకి వచ్చింది. ఎస్ మేము ఆపుతాము అని రోడ్డు మీదకి వచ్చారు. ఇప్పుడు వాళ్ళ శక్తితో పోల్చుకుంటే మా శక్తి ఏంటి బ్రదర్? 3 రకాలుగా ఆలోచించండి. వాళ్ళ శక్తితో పోల్చుకుంటే మాదిగల శక్తి ఏంటిది?
మీ అండదండాలు ఉంటేనే గెలుస్తాం తప్ప వాళ్ళ శక్తితో పోల్చుకుంటే మా శక్తి ఏంది బ్రదర్? ఎగ్జాంపుల్ మీ విషయం చెప్తున్నాను నేను. వాళ్ళకు 3 రకాల శక్తి ఉన్నది, ఆ 3 రకాలుగా మేము మైనస్ బ్రదర్. వాళ్ళకు రాజకీయ శక్తి ఉన్నది, వాళ్ళకు రాజకీయ శక్తి ఉన్నది. ఏ స్థాయి శక్తి ఉన్నది? కాంగ్రెస్లో ఇతర పార్టీల కంటే మాలల ఆధిపత్యం ఎక్కువ ఉన్నది బ్రదర్. కాంగ్రెస్లో ఇతర పార్టీలతో పోల్చుకుంటే టీడీపీలో మాలలు లేరా? చంద్రబాబు నాయుడు చేశాడు. బీజేపీలో మాలలు లేరా? నరేంద్ర మోడీ గారు ముందుకొచ్చి చేయుతనిచ్చాడు. కాంగ్రెస్లో వర్గీకరణకు అనుకూలంగానే, కానీ వర్గీకరణ జరగనీయకుండా చేసే శక్తులు అందులోనే ఎక్కువ ఉన్నాయి. సంజీవ కాలం నుంచి ఇప్పటి వరకు వాళ్ళకు పలుకుబడినది బ్రదర్. నువ్వు నేను పుట్టకముందే సంజీవ గారు దేశంలో మొదటి దళిత ముఖ్యమంత్రి మాలైన సంజీవ. ఇప్పుడు మల్లికార్జున ఖర్గే సౌత్ రాష్ట్రాల నుంచి వచ్చిన కూడా ఆయన మాలైనే జాతీయ అధ్యక్షుడు. నేను పుట్టకముందే సంజీవ గారు జాతీయ పార్టీ అధ్యక్షుడు అయ్యిండు. యూపీఏ గవర్నమెంట్ ముందుకెళ్ళకపోవడానికి ఆనాడు కారణం యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ అయితే సోనియా గాంధీకి సలహాదారు కొప్పుల రాజు అనే ఏఎస్ అధికారి మాల ఉండే. రాహుల్ గాంధీకి యువ నేతగా ఉన్న రాహుల్ గాంధీకి సలహాదారు రాజశేఖరన్ ఐఏఎస్ అధికారి మాల ఉండే. ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కార్యాలయంలో కాంతారావు అనే ఐఏఎస్ అధికారి మాల ఉండే. ఈ దేశాన్ని యూపీఏ గవర్నమెంట్లో 3 నడిపితే ఆ 3 సలహాదారులు వీళ్ళే ఉన్నారు. ఒక్కడు కూడా ముందుకెళ్ళనివ్వలేదు. ఈ నేపథ్యంలో ఇప్పుడు చూడండి కాంగ్రెస్ పార్టీలో వాళ్ళ పలుకుబడి. ఇప్పుడు కాంగ్రెస్లో ఒక సూత్రం ఉన్నది బ్రదర్. కాంగ్రెస్లో ఒక కుటుంబానికి ఒకటే పదవి అని చెప్పి, కాంగ్రెస్లో ఒక కుటుంబానికి ఒకటే పదవి అని వాళ్ళు రాసుకున్నారు. ఆ రాసుకున్న దాన్ని కూడా పక్కకు పెట్టే కాడ సోనియా గాంధీ గారు కుటుంబం ఉన్నదనుకోండి, వాళ్ళ తీర్మానం ఉంటుంది ఒక కుటుంబంలో ఒకరికే పదవి అని చెప్పి. కానీ వాళ్ళు ఎట్లా ఉల్లంఘిస్తారో చూడండి. ఇప్పుడు సోనియా గాంధీ గారు రాజ్యసభ సభ్యురాలు, వాళ్ళ కొడుకు లోక్సభ సభ్యుడు, వాళ్ళ కూతురు లోక్సభ సభ్యురాలు. వాళ్ళ పార్టీ తీర్మానం ఏంటిది? ఒక కుటుంబంలో ఒకటే పదవి, అంతేనా? మరి వాళ్ళ ఇంట్లో 3 వచ్చినాయి. అట్లా 3 తెచ్చుకునేది మన దేశంలో మన మాలలే. 2 కూడా తెచ్చుకోలే, 2 తెచ్చుకున్నారు. చెప్తా, ఎగ్జాంపుల్ చెప్తున్నా నేను. ఇప్పుడైతే రెండు కాడ ఆగిపోతున్నాయి, 3వ కాడ వాళ్ళు తెచ్చుకున్నారు. ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు మల్లికార్జున ఖర్గే కుటుంబం ఉన్నది, అది సౌత్ కర్ణాటక. ఇప్పుడు ఆయన రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడు. ఆయన వాళ్ళ అల్లుడు ఎంపీ గుల్బర్గా, వాళ్ళ కొడుకు ప్రియాంక ఖర్గే మంత్రి సిద్ధరామయ్య గవర్నమెంట్లో. 3. ఆ 3 మళ్ళీ ఇక్కడ 3 ఉంటారు, ఇక్కడ వాళ్ళే వెంకటస్వామి కుటుంబంలో. ఇప్పుడు కాంగ్రెస్ అంటేనే కొంత రెడ్ల ఆధిపత్యం ఉన్నది అనేటోళ్ళు చాలామంది ఉన్నారు. కొంత వాస్తవమే కావచ్చు అనుకుందాం. కానీ వాళ్ళు 2 కాడికి వచ్చి ఆగిండ్రు, 3 దాకా రాలే. ఇంకా ఎవరు? రెడ్ల కాడ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్న భార్య ఎవరు? 2. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి 2. లేదా జానారెడ్డి గారు కొడుకులు 2, ఎమ్మెల్యే 1, ఎంపీ 1. అరే ఆ 2 కాడికి వచ్చింది, ఆగింది. ఆ 2 మాలలు కూడా తెచ్చుకుంటారు, మల్లు రవి, మల్లు బట్టి విక్రమార్క. కానీ 3 తెచ్చుకున్నట్టుగా లేదు, కానీ 3 మాలలు తెచ్చుకుంటారు. అదే వెంకటస్వామి కుటుంబం. అదే అవును, బెల్లంపల్లి ఎమ్మెల్యే వెంకటస్వామి పెద్ద కొడుకే కదా. చెన్నూరు ఎమ్మెల్యే, ఇప్పుడు నేను వర్గీకరణ ఆపుతాను వచ్చిన చెన్నూరు ఎమ్మెల్యే వెంకటస్వామి చిన్న కొడుకే కదా. మరి ఆయన కొడుకే మళ్ళీ పెద్దపల్లి ఎంపీ కదా. ఇప్పుడు ఎన్ని వచ్చినట్టు? ఏకకాలంలో 3 పదవులు పొందేంత శక్తివంతులు బ్రదర్. ఇంకా మాదిగలకి ఎక్కువ ఉన్నది. ఇప్పుడు తెలంగాణలో ఇంత మెజార్టీ ఉన్నా కూడా, తెలంగాణలో మాదిగలు ఇంత మెజార్టీ ఉన్నా కూడా 3 రిజర్వేషన్ స్థానాల్లో 1 సీటు కూడా మాదిగలకి ఇవ్వలే. అంటే ఆ స్థాయిలో వాళ్ళ పలుకుబడి ఉన్నది. ఇక రాజకీయంగా చూస్తే, ఆర్థికంగా చూస్తే బ్రదర్, వాళ్ళకు తెలంగాణలోనే కాదు దేశంలో ప్రపంచంలో కూడా చాలా వ్యాపార సంస్థలు వాళ్ళకు ఉన్నాయి. భారతదేశంలో దళిత వర్గాల నుంచి కొన్ని లక్షల కోట్ల సంపాదన పరులు ఎవరన్నా ఉంటే ఆ కుటుంబమే. ఆ స్థాయి ఆర్థికంగా ఎదిగిన కుటుంబం ఇవాళ రోడ్డు మీదకి వచ్చి అడ్డం పడుతున్నది. నేను చూసినాను, మీడియా మొత్తం ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా దేశంలో అగ్రకులాల చేతిలో ఉన్నది. కానీ దేశంలో ఒకే ఒక దళితుడి చేతిలో ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ఉన్నది. అది V6 వెలుగు ఆ కుటుంబం దగ్గరనే ఉన్నది. అంటే మీడియా నడిపేంత శక్తివంతులు, లక్షల కోట్ల రూపాయల వ్యాపారాలు చేసేంత ఆర్థికంగా ఎదిగిన వాళ్ళు, ఏకకాలంలో 3 చట్టసభలు పదవులు పొందేంత రాజకీయ శక్తివంతులు వాళ్ళ నడి రోడ్డు మీదకి వచ్చి అడ్డం పడుతుంటే శక్తిని ఏం చేయాలి బ్రదర్? కింద మీద పడి ఉద్యోగం నిలబెట్టుకుంటూ వచ్చాం. ఈ అంతిమ యుద్ధం జరుగుతున్న సమయంలో మీ చేత కోరుతున్నాను, మీ సహకారం కోరుతున్నాను, సహకరించి. పక్కవాడు బాధల్లో ఉన్నప్పుడు చూస్తూ ఉండడం కంటే ఆ బాధలు ఉన్న వాళ్ళు కొద్దిగా అండగా ఉండడం అంటే కొద్దిగా వాళ్ళు బతికి బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఆ విషయంలో నా తమ్ముడు చొరవ తీసుకున్నాడు. నేను మళ్ళీ చెప్తున్నా, అంబేద్కర్ది నాకు ఎప్పుడు గుర్తు. ఎవరన్నా చిన్న సహాయం చేస్తే వాళ్ళ పట్ల ఎప్పుడు కృతజ్ఞత కలిగి ఉండాలనే మాట అంబేద్కర్ చెప్పిండు. దాన్ని నా జీవితం మొత్తం మీద ఇప్పుడు ఆచరించుకుంటూ వచ్చాను, భవిష్యత్తులో కూడా నేను ఆచరిస్తా. ఎప్పుడైనా
నా మాట కాడ ఏదన్నా ఉపయోగపడుతుంది అనుకుంటే, నా శక్తి ఎక్కడ ఉపయోగపడుతుంటే అన్ని కులాల పేదలకు నేను అండగా నిలబడతా, రెడ్ల పేదలకు కూడా నేను అండగా నిలబడతాను కూడా మర్చిపోతాను వ్యక్తం చేస్తూ, రేపు జరగబోయే కార్యక్రమంలో చేదోడు వాదోడుగా మీ సంపూర్ణ సహాయ సహకారం అందించండి. ఏదైనా సందర్భం వస్తే ఆ ఉద్యోగంలో భాగస్వాములై మేము సైతం వర్గీకరణ కోరుకుంటున్న మాట నా రెడ్డి జాగ్రత్త ఇవ్వాలని చెప్పి నేను సవినంగా కోరుకుంటూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు. నర్సిరెడ్డి అన్న.